వాళ్ళకి గానీ, లేదంటే ఆల్రెడీ యాక్టివ్ ఉన్న లీడర్స్ గూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏమో ఇది వాడితే ఎలా ఉంటదో, వాడిచ్చొచ్చో లేదా వాడొచ్చని చాలా అపోహలు, సందేహాలుంటాయి. కానీ ఈ జూమ్ సెషన్ ద్వారా వీటన్నిటికి గూడా మీకు సమాధానం దొరుకుతదని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్‌కి, ఫుడ్ సప్లిమెంట్స్‌కి తేడా ఏంటంటే లీడర్స్, ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఏదైనా వ్యాధి మనకు వచ్చిన తర్వాత వాడేది. అది వాడిన తర్వాత రిజల్ట్ వస్తది గానీ, అది తాత్కాలికంగానే ఉంటది. మీరు గమనించినట్లయితే ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఏదన్నా గ్యాస్ట్రిక్ గాని, డయాబెటిక్ గాని, బీపీ గాని, థైరాయిడ్ గాని ఏ ప్రాబ్లమ్ వచ్చినా పేషెంట్‌కి డాక్టరు ఎప్పుడు గూడా ఇదిగో 1 మంత్ వాడు లేదంటే ఒక 1 ఇయర్ వాడు లేదంటే 5 లేదా 10, 20, 30 సంవత్సరాలు వాడు. నువ్వు హాస్పిటల్‌కి రానవసరం లేదు. మెడిసిన్ మింగనవసరం లేదని ఏ డాక్టర్ కూడా చెప్పట్లేదు. అంటే మెడిసిన్‌లనేది తాత్కాలిక ఉపశమనమే గాని దీర్ఘకాలిక ఉపశమనం లేదని తెలిసి కూడా మనం సంచులు పట్టుకొని హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నాం. కానీ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటంటే, మనకి ఏ ప్రాబ్లమ్ అయినా దేనివల్ల వస్తదంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ లోపం వల్ల వస్తది. ఈ ప్రోటీన్స్, విటమిన్స్ అనేది మనం డైలీ తీసుకునే ఆహారంలో మిస్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఉదయాన్నే మనం తీసుకునే ఫుడ్ ఏంటి? వైట్ రైసు లేదంటే కోటా బియ్యం దోసలు, లేదంటే చపాతీ, గార. అదే విధంగా మధ్యాహ్నం రైసు, నైటు రైసు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 పూటలు మనం తీసుకునే దాంట్లో బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అనేది ఎక్కడా లేదు. అందువల్ల మనకి ఏదో ఒక ఆర్గాన్స్‌కనేది కరెక్ట్‌గా ప్రోటీన్ ఫుడ్ గుడ్ అందక మార్నింగ్ సార్. నా పేరు ఆర్గాన్స్ అంకార. అనేది కోటి టీమ్ సార్ వినుకొండ. సార్ ఎవరు? అంకారా సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇంకెవరు కూడా విష్ చేయొద్దు. రవి సార్ అడ్మిట్ చేసుకోండి. ఓకే. మీరు థాంక్ యూ. ముందుగా థాంక్ యూ. మ్యూట్ ఆల్ చేసి సెషన్ స్టార్ట్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ లీడర్స్. మనకి ఆర్గాన్స్‌కనేది ప్రోటీన్స్, విటమిన్స్ అనేది సరిగ్గా అందక, అది ఏదో ఒక జబ్బు రూపంలో బయటేస్తుంది. దాన్నేం చేస్తున్నామంటే మనం మందుల ద్వారా భర్తీ చేయాలని చూస్తాం. వ్యాధి దేనివల్ల వచ్చిందో దాన్ని భర్తీ చేయాలని చూడకుండా మనం మందుల ద్వారా దాన్ని భర్తీ చేయాలని చూస్తాం. కానీ ఎక్కడ అది రిజల్ట్ అనేది తాత్కాలికంగా అక్కడికక్కడే వర్క్ అవుతుందిగా, కానీ దీర్ఘకాలికంగా అనేది రిజల్ట్ ఉండదు. మేము ఆనంద్ సార్ గాని, నేను గాని మెడికల్ ఫీల్డ్‌లో ఉండి గూడా ఈ సిస్టమ్‌ని పట్టుకోవటానికి ఫుడ్ సప్లిమెంట్స్ ఇంత ధైర్యంగా తీసుకెళ్ళటానికి కారణం ఏందంటే, మా ఇంట్లో పర్సనల్‌గా నాకు జరిగిందేంటంటే, నాకు 5, 6 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ఉండేది. దాదాపుగా ప్యాంటిన్ అనే టాబ్లెట్ యేసుకునేవాడిని. మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్యాంటిన్ ఎల్ అనే టాబ్లెట్ యేసుకునేవాడిని. యేసుకున్నంత సేపు బాగుండేది. ప్రాబ్లమ్ అనేది అలానే ఉండేది. కానీ మన దాంట్లో సప్లిమెంట్స్, అలోవెరా అదేవిధంగా కాంబోయిటిక్స్ అనే క్యాప్సూల్ వాడిన తర్వాత నాకు నెలన్నరకే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అక్కడ కొంచెం బిలీవ్ చేశాను. అదేవిధంగా మా మిసెస్‌కి థైరాయిడ్ దాదాపుగా 5, 6 సంవత్సరాలు ఉండేది. కొన్ని సప్లిమెంట్స్ వాడిన తర్వాత అలోవెరా, శతావరి మ్యాక్సు అదేవిధంగా గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిలు, నోని క్యాప్సూల్ వాడిన తర్వాత చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అక్కడ స్ట్రాంగ్‌గా నేను పట్టుకున్నాను. నేను రిజిస్టర్ ఫార్మసిస్ట్‌ని. 12 సంవత్సరాలు హాస్పిటల్‌లో ఫీల్డ్‌లో చూడని రిజల్ట్ నేను ఇక్కడ చూడటం జరిగింది. నాకు తగ్గటం, మా మిసెస్‌కి తగ్గటం వల్ల ఈ సిస్టమ్‌ని బిలీవ్ చేసాం. స్ట్రాంగ్‌గా పట్టుకొని సప్లిమెంట్స్ అంత ధైర్యంగా ఇయగలుగుతున్నాం. కాబట్టి సప్లిమెంట్స్ అంటే ఏం లేదు లీడర్స్ మీరు గమనించినట్టే ఆహార అనుబంధం లేదా పోషక అనుబంధం అని అర్థం అనమాట. మీది ఇది మీ ఆహారంలో లోపించిన విటమిన్‌లు లేదా ఖనిజాలు లేదా పోషకాలను భర్తీ చేయటానికి తీసుకునే ఉత్పత్తి అని అర్థం. ఏదైతే ఇది ఫుడ్డే. ఇది రూట్సు, లీవ్సు ఈటి ద్వారా తయారు చేసి ఫ్రూట్స్ ద్వారా చేసిన సప్లిమెంట్స్ అనమాట. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా వాడొచ్చు. ఈ జూమ్ సెషన్ ద్వారా మీకు కొత్త వాళ్ళకి గాని, లేదంటే యాక్టివ్ ఉన్న లీడర్స్ గాని ప్రతి ఒక్కళ్ళకి కూడా క్లారిటీ వస్తది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. ఈ స్క్రీన్ మీద షేర్ అవుతా ఉంది. ఎవరైనా రిజల్ట్ తీసుకున్నోళ్ళు ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేశారు. ఎక్సలెంట్. చాలా మంది చేత మాట్లాడిచ్చాలి గాబట్టి, మీకు వచ్చిన రిజల్ట్ మీ పేరు, అప్లైనర్ నేము, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ప్రాబ్లమ్ ఏంటి, ఎప్పటినుంచి ఉంది, మన సప్లిమెంట్స్ ఎన్ని రోజులు వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఈ 5, 6 విషయాలు నీట్‌గా క్లారిటీగా చెప్పండి లీడర్స్. థాంక్ యూ. తిమోతి సార్ గుడ్ మార్నింగ్. తిమోతి సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్ కో-హోస్ట్ ఎవరా? ఓకే.
లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్క లీడర్స్ కూడా పెన్ను నోట్బుక్ దగ్గర ఉంచుకొని నోట్ చేసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం విన్నది కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. నోట్ చేసుకున్న విషయాలైతే ఏదైనా డౌట్ వచ్చినా లేదంటే మర్చిపోయినా మరొకసారి చూసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం లీడర్స్. సాయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. 271 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈరోజు జూమ్. అందరికీ థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ 5 విషయాలు ఆనంద్ సార్ ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టాడు. మీ పేరు, ఊరు, అప్లైన్ పేరు, మీ ప్రాబ్లము, ఎన్ని రోజుల నుంచి ఉంది, వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏం వాడారు, ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది, ఈ విషయాలు క్లారిటీగా షేర్ చేయండి లీడర్స్. నేను ఒక్కొక్కరి నేమ్ పిలుస్తాను, వాళ్ళ నేమ్ పిలిచి వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. వాళ్ళు మాత్రమే కరెక్ట్గా పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి. ఈజీగా రవి సార్ చెప్పినట్లు మనందరికీ కూడా ఈజీగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కొమ్మూరు పాములు హరీష్ సార్ టీం సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. కొమ్మూరు పాములు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నాకు సార్. అందులో సిగ్నల్ ఊపిరితిత్తులు నిమ్ము క్లారిటీ కూడా లేదు ఉంది. సార్ సిగ్నల్. హలో చెప్పండి సార్. సాయి సార్ వినిపిస్తుందా? ఓకే వినిపిస్తుంది, చెప్పండి సార్. హలో ఓకే సార్, సార్, మాట్లాడండి, నా పేరు చెప్పండి. కొమ్మూరు పాములండి. నేను హరిసాఠ్యం, మాది తెనాల దగ్గర మండూరు అండి. నాకు 5 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. అందులో ఈ మధ్య ఊపిరితిత్తులు నిమ్ము కూడా ఒకటి అటాక్ అయింది. దానికి నేను గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది. గ్యాస్ ప్రాబ్లంకి రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా వాడుతున్నాను. ప్లస్ షుగర్కి నోని అండ్ నీమ్ క్యాప్సిల్ వాడుతున్నాను. ఊపిరితిత్తుల్లో నిమ్ముకి రెస్పికేర్ వాడుతున్నాను. ఈ 3 ప్రాబ్లమ్స్ నాకు. హలో ఓకే సార్, చెప్పండి, వినపడుతుంది. నాకు ఈ 3 ప్రాబ్లమ్స్ క్లియర్ అయినా తగ్గింది సార్. ఓకే థ్యాంక్ యూ సార్. తగ్గిందండి. 350 ఉన్న షుగరు ఇవాళ రోజు 180కి వచ్చింది. ఓకే సార్. ఊపిరితిత్తుల్లో బ్లాక్ మొత్తం 3 బ్లాక్ అయినాయి, 3 మొత్తం ఓపెన్ అయినాయి. ఈ మందు వాడటం, రెస్పిరేటర్ వాడటం మూలంగా. ఓకే సార్. షుగరు ప్లస్ అన్ని కంట్రోల్ అయింది సార్. నాకు Thank 20 you. డేస్ నుంచి నేను 4 నెలల నుంచి వాడుతున్నాను. నాకు 20 డేస్గా రిజల్ట్ కనపడింది. ఓకే సార్. ఓకే సార్ సాయి గారు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Okay, పాముల్ thank you. సార్, థ్యాంక్ యూ. Thank you, sir. గమనించండి, పాముల్ సార్ హరీష్ స్టార్ టీము షుగరు, నెమ్ము, గ్యాస్ ట్రబుల్ ఇవి ఉండేవి. రెగ్యులర్గా వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్ మార్చాడు. అయితే షుగర్కి వచ్చేసి నీము, గ్లూకో హెల్త్, అలోవెరా ఇవి ఉన్నాయి. ఇవి యూజ్ చేశారు. షుగర్ తగ్గింది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తగ్గింది. యాస్టీజ్గా నెమ్ము ఉండేది, నెమ్ముకు కూడా రెస్పోకేర్ కూడా యాడ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ రెస్పోకేర్ కూడా యాడ్ చేసుకున్నారో ఒక 4 months నుంచి యూజ్ చేశారు సారు. ఇవన్నీ కూడా కంట్రోల్ వచ్చాయి. ఇప్పుడు 350 ఉన్నటువంటి షుగరు 180కి వచ్చింది. అంటే లీడర్స్ ఇక్కడ మనం గమనించాలి, కొంతమందికి ఉన్నటువంటి ఆ షుగర్ లెవెల్స్ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి కొంతమందికి 2 monthsకి రావచ్చు, 4 monthsకి రావచ్చు, కొంతమందికి 6 monthsకి కూడా కంట్రోల్ లేకపోవచ్చు, కొంతమందికి 1 year కూడా పట్టవచ్చు. ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, పాములు సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, నెక్స్ట్ శివయ్య సార్, దేవిరెడ్డి శివయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మండూరు సార్, నా పేరు శివయ్య. ఓకే సార్. నేను అగ్రికల్చర్ గురించి వచ్చాను సార్ ఈ టీంలోకి. ఓకే సార్.
ఒక ఎకరానికి యూజ్ చేశాను సార్. అగ్రి గ్యాన్వెల్స్, అగ్రి ప్రొటెక్ట్ పావు 8 to 100 ml. ఓకే సార్. దీనికి ఈ గ్యాన్వెల్స్ యూజ్ చేయటం వల్ల 35 కేజీలు డిఏపి, 30 కేజీలు యూరియా దాంట్లో మిక్స్ చేసి గ్యాన్వెల్స్ ప్రొటెక్ట్ 8-2 మిక్స్ చేసి యూజ్ చేశాను సార్ వరికి. ఓకే సార్. 36 బస్తాలు అయింది సార్. అగ్రి గ్రాన్యుల్స్ ఎకరాకి ఎన్ని వాడారు సార్? 5 కేజీలు సార్. 5 కేజెస్. ఓకే ఓకే సార్. దేనికి ఊరికే సార్? ప్రొటెక్ట్ 25 గ్రాములు, దేనికి 250 యూజ్ గ్రాములు. చేశారు సార్? ఏం సార్? ఏ పంట సార్? వరి పంట సార్. ఓకే 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 సార్. ఓకే. హెల్త్ మంచి ఫుడ్ రిజల్ట్ సప్లిమెంట్స్ మంచి ఏమన్నా రిజల్ట్ యూజ్ వచ్చింది సార్. చేశారా సార్? ఏం సార్? ఫుడ్ సప్లిమెంట్స్. అవి యూజ్ చేశాను సార్. రిజల్ట్ వస్తుంది కానీ వీడియో తీయలేదు సార్. 2 నెలలకి ఇది మోకాలు నొప్పి అయితే ఓకే. మోకాలు నొప్పులకి వాడాను సార్ మా అత్తగారికి. మోకాళ్ళ నొప్పులకి ఏం వాడారు సార్? కాల్షియము, కాల్షియం, గ్లూకోజ్, గ్లూకోజమిన్, ఆలివేరా, రైస్ బ్యాండ్ ఆయిల్ ఏమన్నా వాడారా సార్? కొల్లాజన్ శాషెట్స్. వాడాను సార్. కొల్లాజన్ గుడ్ శాషెట్స్. మార్నింగ్. వాళ్ళకి సార్ గుడ్ అర్థం మార్నింగ్. కాకపోతే వాళ్ళు అప్లైనర్ హ్యాండ్ ఓవర్ తీసుకోండి. మీరు వాళ్ళు వాడిని, మీరు చెప్పేది ఏంది వాళ్ళు వాడిని వాళ్ళు చెప్తారు. వాళ్ళకి గుర్తు లేకపోతే వాళ్ళు అప్లైనర్ లైన్ లో తీసుకోండి. సరే సరే ఓకే సార్. ముందు ఒక పంటగా చెప్పారు వరి అని, వరికి క్లారిటీగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెషన్కి వెళ్ళండి. ఓకే ఓకే సార్. ఎక్స్ప్లెయిన్ చేసి ఓకేనా సార్ ఏమేవాడే ముందు వినండి. విన్న తర్వాత స్టెప్ బై స్టెప్ మీరు నోట్ చేసుకొని క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ టైంలో వరికి వేసారు, ఏమేమి మిక్స్ చేసి వేసారు, ఎలా సార్ ఎలా వచ్చింది, బిఫోర్ ఇంతకుముందు ఎలా ఉంది పంట, ఇప్పుడు ఎలా ఏం గమనించారు. ఇది క్లారిటీ, స్పీడ్గా చెప్పడం కాదు, క్లారిటీగా ఓకే అందరికీ ఓకే సార్. అర్థం అవును అవ్వాలి. సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే శివేష్ సార్, ఓకే. ఒక్క నిమిషం సాయి సార్. శివేష్ సార్, ఇంతకు ముందు మీరు వరికి గతంలో వాడిన దానికి ఇప్పుడు డిఫరెన్స్ కనపడిందా మీకు? చాలా సార్. మొక్కజొన్న వేసాను సార్. మొక్కజొన్నకి 6 ఎకరాలకు యూజ్ చేస్తాను సార్. నో ముందు వరికి వేసామన్నారు కదా, వేసాను సార్. ఇంతకు ముందు ఎన్ని బస్తాలు వచ్చేసారు మీకు అదే చేను? 25 బస్తాలు సార్. ఇప్పుడు మీరు వేసింది అగ్రి గ్రాన్యుల్స్ 5 కేజీలు, ప్రొటెక్ట్ అవును. పావు కేజీ, అగ్రి 82 ఎంత వేసారు? 100 ml. 100 ml. ఈ 3 వేసిన తర్వాత మీకు ఎన్ని బస్తాలు పెరిగినాయి గమనించారా? గమనించాను సార్. అందుకే సార్ మొక్కజొన్నకు కూడా యూజ్ చేస్తాను 6 ఎకరాలకి ఎన్ని గ్యాన్వెల్స్. బస్తాలు పెరిగినాయి సార్? అది 11 బస్తాలు పెరిగినాయి సార్. ఇంతకు ముందు ఎన్ని వచ్చాయి? ఇప్పుడు 11 బస్తాలు పెరిగినాయి పంట. పెరిగినాయి సార్. 36 బస్తాలు వచ్చింది సార్. వీడియో పెట్టాను సార్. నేను వీడియో కూడా మీరు యూజ్ చేశారుగా అంతకుముందు. చూశాను. అవును సార్. గమనించండి లీడర్స్, ఇప్పుడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ 740 రూపాయలు, ప్రొటెక్ట్ 630, 100 ml వచ్చేసి 110 రూపాయలు దాకా పడింది అగ్రి 82. సో ఖర్చు ఎంత వచ్చిందంటే మొత్తం మీద ఒక 1500 2000 లోపే వస్తుంది ఖర్చు. బట్ మనకి ఇక్కడ పంట గ్రోత్ అయిందంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి భూమికి ఎంత మేలు చేస్తున్నాయి మన అగ్రి గ్రాన్యుల్స్ కావచ్చు, మన ప్రొటెక్ట్ కావచ్చు, మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. సో రైతుకు మేలు చేసే ప్రోడక్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మీరు ఇది వాడిన తర్వాత ఈ రిజల్ట్ చూసి ఇప్పుడు మొక్కజొన్నకు వాడుతున్నారు సార్. అవును సార్. 6 ఎకరాలకు యూజ్ చేస్తాను సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ శివే సార్. మీలాగా ఈ రోజు చాలా డెమో మంది ఉంది. అసలు ఈ రోజు డెమో ఉంది సార్. రామకృష్ణ సార్ వస్తున్నారు సార్. సూపర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు. ఇక్కడ అవును జరుగుతుంది సార్. అదే సార్. నేను రైతుని, నాకు చదువు లేదనేది ఏం లేదు. రైతులు చాలా మంది పంటకి పురుగు మందులు కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు ఎక్కువ పెట్టుబడి పెట్టి దిగుబడి తగ్గిపోతుంది, పెట్టుబడి పెరుగుతుంది. బట్ ఇక్కడ మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని ఏం చేస్తున్నాయి అంటే ముందు భూమిని బాగు చేసి మన దిగుబడిని పెంచుతున్నాయి. దాని ద్వారా అవును పురుగు సార్. మందులు వాడకం తగ్గుతుంది. 2 జరుగుతున్నాయి అక్కడ, మీరు గమనించాలి శివయ్య సార్. ఒకటి అవును రైతుకు సార్. మేలు జరుగుతుంది, మీ ద్వారా మీరు పండించిన పంట ద్వారా తిన్న వ్యక్తులకు కూడా పురుగు మందులు అనేది తక్కువ వాడటం వల్ల ఆరోగ్యం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అవును. సో థ్యాంక్ యూ. యూరియా ఇలాంటి DAP కూడా తగ్గుతుంది సార్ నాకు. సూపర్ ఇంకా అన్నీ తగ్గుతుంటాయి కాబట్టి అవును. ఖర్చు తగ్గుతుంది. దాని ద్వారా పురుగు మందులు వాడకం తగ్గుతుంది కదా సార్. పంట బలంగా అవును వస్తే సార్. ఒకసారి వాడాను సార్. స్ప్రేయింగ్ కూడా ఒకసారి వాడారు. ఒక్కసారి వాడాను సార్. తెగులు కూడా రాలేదు ప్రొటెక్ట్ వల్ల. సూపర్ గ్రేట్ లీడర్స్ గమనించాల్సింది ఇదే. మనము రైతులకు కూడా మనం మేలు చేయొచ్చు. ఆ రైతుకి గనక మేలు జరిగితే అక్కడి నుంచి చుట్టుపక్కల ఇప్పుడు సారే చెప్పారు చూడండి, 1 ఎకరాకి మనం కనుక చూపించగలిగితే, హరి సారు మన రామకృష్ణ సార్ వాళ్ళు వెళ్ళి 1 ఎకరాకే ట్రైల్ వేయమంటే 1 ఎకరాలో రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ స్వయంగా మళ్ళీ 6 ఎకరాలకు మొక్కజొన్న వాడుతున్నాడు. అయితే
మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా వాడాలి, ఏంటి మొత్తం కూడా రైతుకి మనం వివరించగలగాలి. వివరించాలంటే మనం ఇటువంటి జూమ్ సెషన్లు వినాలి. విని ఇప్పుడు తెనాలి నుండి ఒక్కొక్కసారి మాట్లాడాడు శివయ్య సార్ అనే వ్యక్తి వరికేసాడు, పలానా అప్లైనర్ టీము అని మనం నోట్ చేసుకొని ఏదైనా వరి పంటగా సంబంధించిన రైతు కనపడినప్పుడు, సార్ ఇది పరిస్థితి, పలానా ఊర్లో శివయ్య సార్ వేసాడు, ఒక ఎకరాకేస్తే ఇంత వచ్చింది, ఇంకా అతను ఆటోమేటిక్ తీసేసుకుంటాడు ప్రోడక్ట్. అక్కడ రిజల్ట్ చూపిస్తే ఆ ఊర్లో మీకు పాజిటివ్ వస్తుంది. సో ఈ సెషన్స్ ఎందుకు పెడుతున్నారంటే ఏదో మీరు యూట్యూబ్ నాలెడ్జ్, ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలియకని కాదు, అక్కడ చూస్తే అర్థం కాదు, ఇక్కడ స్వయంగా వాడి దాంట్లో రిజల్ట్ వచ్చిన వ్యక్తులు మనకు డైరెక్ట్గా చెప్తున్నారు. సో మనందరం కూడా ప్రతిరోజు జూమ్ సెషన్ అటెండ్ అయ్యి వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే ఒకటే లీడర్స్, మీటింగ్స్ మీటింగ్స్ మీటింగ్స్. అందులో ఫస్టే జూము, నెక్స్ట్ ఫ్లోర్ మీటింగ్స్. ఈ రెండు కనుక చూచే తప్పకుండా పాటిస్తే ఓ సమాజాన్ని బాగు చేయొచ్చు, మనం బాగుపడవచ్చు. కాబట్టి మా రిక్వెస్ట్, ఎవరు కూడా జూమ్ సెషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఈవెన్ అప్లైనర్స్ ఆల్సో. ఆ అగ్రి గురించి మాకు తెలుసు, నీకు తెలిసి ఉండొచ్చు, నువ్వు వెళ్ళే టెక్నిక్ కన్నా ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా కొంతమంది ట్రై చేసి ఉండొచ్చు. నువ్వు 5-6 రకాల ప్రోడక్ట్స్ ఇచ్చి సరి టైం వాడకపోతే రాదు. ఇక్కడ కరెక్ట్ టైంలో 3 రకాల ప్రోడక్ట్స్ రిజల్ట్ వచ్చి ఉండొచ్చు. సో అవి ఏందనేది మనం డైలీ నేర్చుకోవాల్సిందే. నేనైనా కానీ ప్రతిరోజు జూమ్ అటెండ్ అవ్వడం, కానీ నాకంతా తెలుసు అని కాదు, నాకంటే తెలివి కళ్ళు మన జూమ్లో ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పే మాటలు ఇంకొక పాయింట్ నేను తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఎవరం కూడా మనమే గొప్ప అనుకోకూడదు లీడర్స్. సో ఇప్పుడు శివయ్య సార్ సింపుల్గా చెప్పాడు, అగ్రి 82, అగ్రి ప్రొటెక్, అగ్రి గ్రాన్యుల్స్, తక్కువ ఖర్చులో మంచి పంట వచ్చింది. సో థ్యాంక్ యూ శివయ్య సార్. మీలాంటి థ్యాంక్ గొప్ప యూ వ్యక్తులు ఆనంద్ సార్. రావాలి, చాలా మందికి రైతులకు మేలు జరగాలి అక్కడ ఏరియాలలో. అదేవిధంగా ఏదైనా అర్థం కానీ, ఇప్పుడు మీ దగ్గర మేము అగ్రి ప్రోడక్ట్ రిజల్ట్ తీసుకున్నాం, మీకు అర్థం కానీ ఇప్పుడు సప్లిమెంట్స్ రిజల్ట్ మీరు వినాలి. అవును సార్. కొంతమంది బ్యూటీ సమస్యలు ఉన్నాయి, బ్యూటీ రిజల్ట్ కొంతమంది చెబుతారు, అది మీరు వినాలి. ఎట్లా అందరు నాలెడ్జ్ షేర్ అయ్యే వేదిక ఏదైనా అంటే జూమ్ వేదిక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్ నెగ్లెక్ట్ చేయదు లీడర్స్. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. ఎందుకంటే మనందరం కూడా ముందుకు వెళ్ళాలని అంటే ఇవాళ ఒకరికున్న తెలివి సరిపోదు. నాకు ఓన్లీ మెడికల్ నాలెడ్జ్ ఉంది, బట్ అగ్రికల్చర్ నాలెడ్జ్ జీరో. ఇప్పుడు శివయ్య సార్ చెప్పిన దాంట్లో కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నాను నేను. సో అలా మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వన్ సెకండ్ శివయ్య సార్. ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సాయి సార్. క్లారిటీగా పరిగెత్తొద్దు, మీరు ఎవరు కూడా ఎక్కువ మందితో మాట్లాడేయడం కాదు, కానీ మాట్లాడిన వ్యక్తులు క్లారిటీగా మనకి ఈ సెషన్ అర్థమయ్యేలా ఉపయోగపడాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ సార్. లీడర్స్ గమనించండి, ఐఎల్ రెడ్డి సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ ఐఎల్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు అయల్ రెడ్డి, మా అప్లైనర్ మాధవ్ సార్, మాది మార్చవరం సార్. ఓకే సార్. మా పాపకి థైరాయిడ్ వాడిచ్చాను సార్ 2 నెలల నుంచి. ఓకే సార్. అది 12 సంవత్సరాల నుంచి ఉంది సార్ థైరాయిడ్. మా అమ్మాయికి 12 సంవత్సరాల నుంచి బయట మందులు వాడుతూనే ఉన్నాం సార్. ఓకే సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గదు, మందులు జీవితాంతం వాడాలని చెప్తా ఉన్నారు. మేము చాలా బాధపడ్డాము. మన ఓకే సార్. సప్లిమెంట్లు మొత్తం మాకు మొత్తం నార్మల్ వచ్చేసింది సార్. రిజల్ట్ బాగా వచ్చింది మాకు. ఏమేమి సప్లిమెంట్స్ యూజ్ చేశారు సార్? గ్యానోడర్మా, ఓకే, గ్యానోడర్మా సార్, శతవారి మ్యాక్స్, ఆ, నూనె, ఓకే ఫ్యాక్స్ ఆయిల్, ఓకే సార్, వేరా సార్, అలోవెరా. అలోవేరా. ఓకే సార్. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు వాడారు సార్? ఇది 2వ నెల సార్. 2 నెలలే సార్. లెక్కన మంత్ జరుగుతుంది. ఓకే, మొత్తం ఎక్సలెంట్. వచ్చింది సార్. మామూలుగా 45 ఎంత ఉండేది పాయింట్లు సార్? ఎంత ఉండేది థైరాయిడ్ సార్? థైరాయిడ్ సార్ మా అమ్మాయికి 150 టీటీఎస్ ఉండేది సార్, టీహెచ్సి. ఆ, తర్వాత మళ్ళీ 45కి వచ్చింది. తర్వాత మన మందులు వాడినాక 5 వచ్చింది సార్, అది టీహెచ్సి ఓకే ఓకే, నార్మల్. థ్యాంక్ యూ. మీ పాప ఏజ్ ఓకే. కూడా చెప్పండి సార్. సాయి సార్, సప్లిమెంట్స్ వాడిన ప్రతి ఒక్క వ్యక్తి ఏజ్ కూడా తీసుకుంటే ఇక్కడ మనం స్క్రీన్ మీద లేదు. మా అమ్మాయికి 16 సంవత్సరాలు సార్. ఎస్, ఖచ్చితంగా ఏజ్. ఓకే సార్. అమ్మాయికి చిన్నప్పటి నుంచే థైరాయిడ్ ఉంది సార్, 12 సంవత్సరాల నుంచి. ఓకే ఓకే సార్, ఎక్సలెంట్, వెరీ గుడ్ రిజల్ట్ సార్. ఓకే, అంతేనా సార్? ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, అంతే థ్యాంక్ యూ అయ్యలెట్ సార్. ఎక్సలెంట్ రిజల్ట్, సూపర్ రిజల్ట్ సార్. థ్యాంక్ యూ లీడర్స్ గమనించండి, అయ్యలెట్ సార్ వాళ్ళ పాపకి థైరాయిడ్ ఉంది చిన్న వయసు నుంచే, ఏజ్ 16 years.
అయితే ఒక సెకండ్ మంత్ అయింది యూజ్ చేయటం స్టార్ట్ చేశారు. వాడిన ఫుడ్ సప్లిమెంట్స్ గ్యానోడర్మా, సితావరి మ్యాక్స్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా. అవి 150 దాకా ఉన్నటువంటిది ఇప్పుడు 5 దాకా వచ్చింది. మంచి రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ హైలైట్ సార్, ఎక్సలెంట్ రిజల్ట్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ నోట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే. తిరుపతిరావు సార్. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నాకు థైరాయిడ్ ఉండేది సార్ 14 సంవత్సరాల నుంచి. ఓకే మేడం. థైరాయిడ్, మోకాలు నొప్పులు, బేల్దారి పని పోతుంటా. ఓకే అయితే మేడం. మోకాలు నొప్పులు ఉండేవి, మెట్లు ఎక్కి దిగి అయ్యి. ఓకే మేడం. వాటికి నేను నూనె, ఆవులు వంట నూనె ఒకటి, రైస్ బ్రాండ్ ఆయిల్. ఓకే మేడం. థైరాయిడ్ చెప్పండి మేడం ఫస్ట్. నోని. థైరాయిడ్ కి శతావరి మ్యాక్స్. ఓకే మేడం. అవి మామూలుగా నూనె అన్నిటికి వాడినా సార్. మొత్తానికి ఏంటంటే మామూలు నూనె, శతావరి మ్యాక్స్ ఈ వాడిన ఓకే మేడం. తర్వాత ఈ డేట్లు రికవర్ అయినాయి. ఓకే మేడం. మోకాలు నొప్పులకేమో ఇది చెల్లిరా నూనె అవి వాడినా, అవి మోకాలు నొప్పులు తగ్గినాయి. గ్లూకోజ్ మైన ఏంటి అంటారు సార్? గ్లూకోజ్ మైన్ మేడం. అది ఇంకోటి ఉండలాయి వాడిన తగ్గింది. కాల్షియం మేడం. కాల్షియం వాడారా? కాల్షియం ఈ 2 వాడిన మోకాలు నొప్పులకి. ఓకే మేడం. మళ్ళీ పళ్ళు బాగా పుచ్చిపోయినాయి సార్. ఓకే మేడం. పుచ్చిపోతే దానికి మామూలు బాబు కాడికి పోయిన కందుకూరులో. ఓకే మేడం. సారీ సార్, మాది అదే కందుకూరు హరిసార్ టీం అనమాట. అది నేను గత్తర్లో నేను చెప్పలేకపోయినా, సారీ. ఓకే మేడం. అయితే ఈ బాబు కాడ పోయి వాడితే అక్కడ పుచ్చిపోతే అది చెయ్యాలి, రూటి కన్నాలు చేయాలి అని చెప్పారు సార్. ఓకే మేడం. చేసి 50,000 పడతాయి అమ్మా అని అంటే, నాకు అలా అయితే వద్దని నేను హరిసారికి చెప్తే ఇలా అమ్మ జ్ఞానాడర్మ ఈ మామూలు జ్ఞాన పేస్ట్ వాడు తగ్గిపోయిద్ది అని అన్నాం. అవి వాడిన తర్వాత నాకు ఈ 70,000 అడిగిండు బాబు కాడ. ఆ 70,000 మిగిలింది సార్. ఓకే మేడం. ఓకే, ఎక్సలెంట్ మేడం. థైరాయిడ్ కి నూనె, వేరే వాళ్ళకి బాగా మోషన్స్ అవుతున్నాయి సార్. మోషన్స్ అవుతుంటే అలోవెరా ఆమ్లా ఇచ్చిన. ఓకే మేడం. పక్కన వాళ్ళకి ఓకే మేడం. అది తగ్గింది సార్. ఓకే మేడం. ఓకే సూపర్ ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. ఓకే. థైరాయిడ్ కి నూనె, శతావరి మ్యాక్స్ మళ్ళీ మోకాలు నొప్పులకి క్రీములు ఇచ్చిన. ఓకే మేడం. ఓకే. అవి కూడా తగ్గినాయి. ఓకే మేడం. థైరాయిడ్ కి నూనె, శతావరి కూడా నీమ్ ఇచ్చిన సార్. ఓకే మేడం. అవి కూడా వాడితే వాళ్ళు చెప్తున్నారు బాగున్నాయి అమ్మా, నీమ్ కూడా బాగా తగ్గిందని. సరే మేడం. ఓకే మేడం, మీరు ఫస్ట్ థైరాయిడ్ కి యూజ్ చేశారు కదా, శతావరి మ్యాక్స్, నోని, ఇంకా ఏమన్నా యూజ్ చేశారా? ఈ రెండేనా మేడం? ఈ 2 అలోవెరా ఆమ్లా కూడా వాడినా సార్. సరే. ఓకే మేడం. ఓకే. రైస్ బ్రాండ్ ఆయిల్. థ్యాంక్ యూ మేడం. సూపర్ ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్ రిజల్ట్. సుజాత మేడం గమనించండి లీడర్స్. సుజాత మేడం 14 years నుంచి థైరాయిడ్ ఉంది. 14 years నుంచి ఉంటే మేడం గారు నోని, శతావరి మ్యాక్స్, అలోవెరా యూజ్ చేశారు. అలాగే మోకాళ్ళ నొప్పులకు కూడా గ్లూకోజ్ మీద కాల్షియం యూజ్ చేశారు. అలాగే పన్ను పెయిన్ నొప్పి ఉండటం వల్ల జ్ఞాన పేస్ట్ యూజ్ చేయటం వల్ల తగ్గింది. లీడర్స్ గమనించండి. ఈ రిజల్ట్ మేడం
హరీష్ సార్ టీము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. తిరుపతిరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. తిరుపతిరావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ సాయన్ సార్. గుడ్ నా మార్నింగ్ పేరు సార్. తిరుపతిరావు సార్, హరిసార్ టీం సార్. ఓకే సార్. నాకు వెస్టేజ్ పరిచయం చేసింది సుజాత మేడం సార్. నాకు కొంచెం ఈ మామూలుగా కొలెస్ట్రాల్, మామూలుగా గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి సార్, కొంచెం హార్ట్ ప్రాబ్లంగా ఉండే. ఈ మేడం ఓకే గారు సార్. పరిచయం చేశారు సార్. పరిచయం చేయటం ఓకే వల్ల సార్. నాకు సార్ ఆనంద్ సారు అట్లా తో మెడిసిన్ ఈ మన ప్రొడక్ట్ వాడుతున్నాం సార్. ఓకే సార్. ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, పోతే నూనె, పోతే అట్నే సార్ రైస్ బ్రాండ్ ఆయిల్ మొత్తం వాడుతున్నాం సార్. ఇప్పుడు ఓకే సార్. ఎక్సలెంట్ బాగుంది సార్. మామూలుగా నాకు కొంచెం బరువు ఎక్కువ ఉన్నా సార్. నేను ఓకే బరువు సార్. ఎక్కువ వల్ల సార్ మన వెల్సిమ్ టీ అని సార్ రాశారు సార్. ఎక్సలెంట్గా బాగుంది సార్. నాకు కొంచెం ఎక్కడికన్నా లాంగ్ వెళ్ళినప్పుడు ఆయాసం అలా వస్తూ ఉండేది సార్. ఆ వెల్సిమ్ టీ వాడటం వల్ల చాలా ఫ్రీగా అనిపిస్తుంది సార్ నాకు. ఓకే సార్. అలాగే మా అమ్మగారికి మోకాలు అప్పుడు ఆపరేషన్ చేసిన జరిగింది సార్, ఒక 3 years బ్యాక్. ఓకే ఆమెకి ఓకే మామూలుగా సార్. ఆమె కూడా కొంచెం బాగా బరువు ఉండటం వల్ల కొంచెం కాలు నొప్పులు అంటూ ఉంటే ఆమెకు కూడా కొంచెం మనం కాల్షియము, పోతే కొల్జమ్ పౌడరు, అలాగే ఎలర్జీను, అలాగే ఆమె కూడా గ్యాస్ ట్రబుల్ ఉంటే అలోవెరా వాడాము సార్. ఆమె ఓకే కూడా సార్. ఇప్పుడు అర్లీగా ఉదయాన్నే లేచి 5:30 కల్లా బాగా జూమ్ అంటే యాక్టివ్గా ఉంటుంది సార్. ఎక్సలెంట్గా బాగా పనిచేసింది బాగా. ఓకే సార్. అలాగే మాకు మా అమ్మగారికి పన్ను నొప్పి ఉండటం వల్ల మా అమ్మగారికి వచ్చేసి 2 పనులు తీపిచ్చాం సార్. ఎప్పుడన్నా బాగా ఏదన్నా మామూలుగా టీ తాగినప్పుడు, ఏదన్నా మనం నాన్ వెజ్ తిన్నప్పుడు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు బాగా పన్ను బాగా పెయిన్ వచ్చేది సార్. పెయిన్ వచ్చి తట్టుకోలేనంత బాధగా ఉండేది. ఓకే అలాంటప్పుడు సార్. మన తులసి హాస్పిటల్ దగ్గర అక్కడ తీపిచ్చేసాం సార్. 2 పనులు తీపిచ్చిన తర్వాత కానీ దానికి కొంచెం ఏదైనా ఉండటం వల్ల ఇంకా బాగా పెయిన్ వచ్చేసేది. ఇలా మన సార్ గారు ఇట్లా మన పేస్ట్ వాడండి తగ్గిపోతుంది అని చెప్పారు సార్. 1 month అయింది సార్ పేస్ట్ వాడటం వల్ల. అలాంటి ఏమి సిగులు, వాపు కానీ పెయిన్ కానీ అస్సలు ఎటువంటి ఏం లేదు సార్. ఎక్సలెంట్గా పనిచేస్తుంది సార్. పేస్ట్ బ్రహ్మాండంగా ఉంది కదా సార్. ఓకే అది సూపర్ సూపర్ సార్. పోతే సార్ మా పెద్ద పాప 17 years సార్. అలాగే అమ్మాయికి కొంచెం థైరాయిడ్ ఒక 2 years బ్యాక్ ఎంటర్ అయింది సార్ అమ్మాయికి, పాపకి. ఓకే సార్. అలాగే అట్లా చెప్పాం సార్. కొంచెం అమ్మాయి సన్నగా ఉంటుంది. అట్లా మన ఆనంద్ గారు సార్ని కలిసి సార్ ఇట్లా మన పెద్ద పాపకి ఇట్లా ఉన్నది అని చెప్పాం సార్. ఆ పాపకు కూడా పోతే ఆమ్లా, పోతే గ్యానోడర్మా, పోతే అలోవెరా, పోతే కొంచెం వీక్గా ఉందని చెప్పేసి అది ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు సార్. పోతే అమ్మాయికి కొంచెం జుట్టు రాలిపోతుంది సార్. జుట్టు రాలిపోతుంటే మన షాంపూ వాడాము సార్. ఇప్పుడు 1 month అవుతుంది సార్. బాగా జుట్టు రాలిపోకుండా ఎక్సలెంట్గా బాగా సార్ పనిచేస్తుంది సార్ సార్ అమ్మాయికి తిరుపతిరావు సార్, సార్. పాపకి థైరాయిడ్ ఆమ్లా, గ్యానోడర్మా, అలోవెరా ఈ 3 సార్. అలోవెరా వాడాము సార్. పోతే బాగానే పనిచేస్తుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అయిపోయిన తర్వాత పోయి చెకప్ చేపిస్తే నాకు ఐడియా తెలిసి 90% నార్మల్గా వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను సార్. ఇవి ఓకే మన ఈ సూపర్ ప్రోడక్ట్ వెస్టేజ్కి రావడం మాకు చాలా సార్. ఎక్సలెంట్గా ఉంది సార్. మా ఫ్యామిలీకి మొత్తానికి ఇప్పుడు ఒక 1 monthలో మేము ఎక్సలెంట్గా మామూలుగా ఒక 1 month బాగా ఎంతో కష్టాలు పడాము సార్. ప్రతి మంత్ హాస్పిటల్కి వెళ్ళాము. అమ్మగారిని తీసుకెళ్ళామని, మా పాపని తీసుకెళ్ళామని ఎట్లా ఉండేది. కానీ మేము ఎస్టేజ్కి వచ్చిన తర్వాత ఈ 2 monthsలో చాలా లబ్ధి పొందామని ఆశిస్తున్నాం సార్. ఎక్సలెంట్గా ఉంది సార్ వెస్టేజ్లో ప్రోడక్ట్లో. ఈ ప్రోడక్ట్లో సూపర్ దమ్ముంది సార్. ప్రోడక్ట్లో దమ్ముంది కాబట్టి వీటినే కంటిన్యూ అవుతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూపర్ సార్. మీ పాపకు థైరాయిడ్ ఎంత ఉంది సార్? థైరాయిడ్ మామూలుగా నుంచి ముందు 125, 120 ఉండేది సార్. ఇప్పుడు ఈ సార్ ప్రజెంట్ వాడిన తర్వాత నాకు 90% నార్మల్గా వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది సార్. అంటే యాక్టివ్గా అయింది సార్ పాప. కొంచెం అప్పుడప్పుడు ఉదయాన్నే లేచి తలనొప్పి అంటుండేది. తలనొప్పి కూడా తగ్గి ఇప్పుడు యాక్టివ్గా తయారైంది సార్ పాప మన ఈ ప్రోటీన్ వాడిన తర్వాత. అది ఎక్సలెంట్ సార్. ఇంకా టెస్ట్ అయితే చేయొచ్చులా, పాప చేయించలేదు యాక్టివ్గా సార్. అంటే ఉంటుంది. మన ఉన్నాయి కొంచెం మన తెచ్చాం సార్. కొంచెం టాబ్లెట్ అయిపోగానే తీసుకెళ్ళి చెక్ చేస్తాం సార్. 90% నాకు ఆ రిజల్ట్ వచ్చిన అవకాశం నాకు కనిపిస్తుంది సార్. అంటే అమ్మాయి యాక్టివ్గా ఉంటుంది. ఎక్సలెంట్ అంతకుముందు ఉదయాన్నే లేయమంటే కొంచెం సిరాకుగా ఉండేది. ఇప్పుడు యాక్టివ్గా లేసేసి బాగా ఉంటుంది సార్. ఓకే ఎక్సలెంట్ సార్. మీరు కొలెస్ట్రాల్కి యూజ్ చేశారు కదా సార్? ఎన్ని నెలలు యూజ్ చేశారు సార్? ఎంత ఉండేది 1 కొలెస్ట్రాల్? month ఉంది సార్. అంటే 250, 300 అబవ్ ఉండేది సార్. ఇప్పుడు ఓకే ఓకే నార్మల్గా వచ్చింది సార్. నార్మల్గా 120కి వచ్చేసింది సార్. మామూలుగా ఎక్సలెంట్గా ఉంది ఓకే సార్. సూపర్ రిజల్ట్ సార్. లీడర్స్ గమనించండి. తిరుపతిరావు సార్, హరి సార్ టీం లీడర్స్
కొలెస్ట్రాల్కి ఫుడ్ సప్లిమెంట్స్ మనం యూజ్ చేశాడు. ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ 250 నుంచి 300 అబవ్ ఉండేది 120కి వచ్చింది. అలాగే కొంచెం వెయిట్ కూడా ఎక్కువగా ఉండేవాడు. వెస్లిన్ టీ తీసుకోవటం కూడా కొంత వెయిట్ లాస్ అయ్యాడు. 4 అలాగే కేజీస్ తగ్గాను సార్. సార్ అది ఎస్ఎల్ఎం టీ వాడటం వల్ల 4 కేజీస్ తగ్గాను సార్. 4 కేజీస్ తగ్గాను. ఎక్సలెంట్ రిజల్ట్ లీడర్, ఎక్సలెంట్ సార్. ఓకే, పెయిన్స్ కూడా కాల్షియం, కొల్లాజన్, గ్లూకోజమిన్, కొల్లావెరా వాళ్ళ మదర్కి యూజ్ చేశారు. తర్వాత పన్ను పెయిన్కి జ్ఞాన పేస్ట్ కూడా యూజ్ చేశారు. అలాగే వాళ్ళ పాపకి 17 years థైరాయిడ్ ఉండేది 125 దాకా. అయితే ఆమ్లా, గ్యానోడర్మా, అలోవెరా ప్రోటీన్ పౌడర్ కూడా వీక్గా ఉంటుంది కాబట్టి వాడటం వల్ల ఇప్పుడు థైరాయిడ్ కూడా యాక్టివ్గా ఉంది పాప. ఇంతకు ముందు కంటే ఇప్పుడు టెస్ట్ చేయట్లేదు. ఎక్సలెంట్ సార్, తిరుపతిరావు సార్, ఎక్సలెంట్ రిజల్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రఘు సార్ గుడ్ మార్నింగ్. రఘు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. రఘు సార్, జి రఘు సార్ గుడ్ మార్నింగ్. ఓకే, బి అరుణ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అరుణ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ కందుకూరు నుంచి మాట్లాడుతున్నారు సార్ టీం సార్. ఓకే అరుణ మేడం గుడ్ మార్నింగ్. సార్ మా ఆయన బేల్దార్ పని చేస్తాడు, హైదరాబాద్ లో ఉండాడు. ఓకే అక్కడ మేడం. కాళ్ళకి ఏమైందో ఏమో బాగా పుచ్చిపోయినట్టు పురుగు పట్టినట్టు వచ్చాడు సార్ ఇంటికి. ఓకే మేడం. నేను హరి సార్ ఫోటో పెట్టాను. ఓకే నేను మేడం. ఆనంద్ సార్ని అడిగి పొటీనా పౌడర్, ఓకే మేడం. సోపు, నూనె, కుడ్డు ప్యాచెస్ 3 వాడాను సార్. నెలకల్లా రిజల్ట్ వచ్చింది. ఓకే సూపర్ మేడం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అసలు జాయిన్ చేసుకోలేదు సార్. ఓకే మేడం. కాలు పుండులాగా పడిందా మేడం? ఓకే మేడం. అన్న పురుగు అయితే బయటకు వచ్చేసింది సార్ బాగా. పురుగు కూడా ఉందా? పురుగు కూడా వచ్చేసింది. ఓకే మేడం. ఓకే సూపర్ ఇప్పుడే రిజల్ట్ వాడాను మేడం. సార్, ఇంకేం వాడలేదు. ఓకే ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. థ్యాంక్ యూ అరుణ మేడం. లీడర్స్ బాగా కాలు పుండు పడి పురుగు కూడా ఉంది. హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోలేదు మేడం వాళ్ళ హస్బెండ్ని. అయితే మన దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ పౌడరు, నూనె క్యాప్సులు, ఫుడ్ ప్యాచెస్ ఈ 3 యూజ్ చేయటం వల్ల రిజల్ట్ వచ్చింది. ఎన్ని రోజులకు వచ్చింది మేడం రిజల్ట్? అరుణ మేడం ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. అరుణ మేడం సార్ నెలకల్లా వచ్చేసింది సార్. 1 month. ఇదివరకు ఎన్ని రోజుల నుంచి ఉంది మేడం ప్రాబ్లం? ఉండింది సార్, 2-3 నెలలు ఉండిందంట హైదరాబాద్ లో. ఇంకా అక్కడెక్కడ చూపించుకున్నా తగ్గపోయేసరికి ఇంటికి వచ్చాడు. ఓకే సూపర్ మేడం. ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. ఎక్సలెంట్ రిజల్ట్. లీడర్స్ గమనించండి, కాలు కొంచెం పుండుబడి బాగా పురుగు పోయి చాలా సెప్టిక్ కూడా అయింది. అలాంటి ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. అయితే మన దాంట్లో ఉన్న ప్రోటీన్ పౌడర్, నూనె, ఫుడ్ ప్యాచెస్ ఓన్లీ 1 month లోనే రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యేసు బాబు సార్ గుడ్ మార్నింగ్. దుర్గా మేడం కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. యేసు బాబు సార్. యేసు బాబు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా రేతు మొక్కలు సార్. మా అప్పనారు వచ్చేసి దుర్గా మేడం సార్. ఓకే సార్. సార్ మా గ్యాస్ స్టవ్లు ఉండే సార్ ఎక్కువ. ఓకే సార్. 5-6 సంవత్సరాల నుంచి ఉంది సార్ గ్యాస్ స్టవ్లు. ఓకే సార్. ఆయిల్ వాడాను సార్ నేను. ఓకే సార్. రైస్ బ్రాండ్ ఆయిల్, ఓకే సార్. అలోవేరా, ఆమ్లా వాడాను సార్. ఓకే సార్. ఒక 20 రోజులకు రిజల్ట్ వచ్చింది సార్. ఓకే సార్.
చాలా ఇబ్బంది పడేవాడిని సార్ ఆ గ్యాస్ ట్రబుల్ తోటి. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి దుర్గం సార్? 6 ఇయర్స్ నుంచి ఉందా? 6 ఇయర్స్ నుంచి ఉంది సార్. ఓకే. ఓకే. సూపర్. సూపర్ సార్. ఎక్సలెంట్ రిజల్ట్. ఆ మొగుడు ఓకే వాడిన సార్. తర్వాత తగ్గింది సార్. చాలా బాగుంది సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. యేసుబాబు సార్ అలానే ఎక్సలెంట్. మా థ్యాంక్ యూ. బంధువులకి చాలా మందికి మా బంధువులకు కూడా ఉంటే ఇప్పించాను సార్. వాళ్ళందరూ కూడా తగ్గింది సార్, బాగుంది అన్నారు సార్. ఓకే. ఓకే. ఎక్సలెంట్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. సూపరా! లీడర్స్ ఏం గమనించండి. ఇంకంతే కదా సార్? సార్? ఓకే. ఇంకా అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా సార్? అంతే సార్. అలోవెరా, ఆమ్లా ఇవే వాడేది సార్. ఓకే. అలోవెరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి. యేసుబాబు సారు, దుర్గా మేడం టీము, ఈత మొక్కల సారు 6 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. మన వంట నూనె మార్చాడు, రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా 20 డేస్లో రికవర్ అయింది. అలాగే చాలామంది తెలిసిన వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్కి ఇవ్వటం వల్ల ఇదే సేమ్ చాలా మందికి కూడా మంచి రిజల్ట్ వచ్చిందని షేర్ చేశాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రఘు సార్ గుడ్ మార్నింగ్. రఘు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. రఘు సార్ గుడ్ మార్నింగ్. ఓకే. అంజం సార్ గుడ్ మార్నింగ్. హరిబాబు సార్ టీం. అంజం సార్ గుడ్ మార్నింగ్. సాయి సార్ గుడ్ మార్నింగ్. సంజయ్ సార్ టీం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి సాయి సార్. మా ఊరు వచ్చేసి కందుకూరు. ఓకే. ఓకే సార్. నా అప్లైనర్ సంజయ్ సార్. ఓకే సార్. సార్ నా ప్రాబ్లం 7 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండింది సార్. ఓకే సార్. గ్యాస్ ట్రబుల్కి నేను నూనె ఎక్కడ తిరిగినా కానీ తగ్గలేదు. ఎప్పుడు డైలీ వాడుతూ ఉండాలి టాబ్లెట్. ఓకే సార్. చెప్పండి సార్. నూనె, రైస్ బ్రాండ్ ఆయిల్, నూనె, కాంబైటిక్, అలోవెరా ఈ ఓకే. 3 ఓకే వాడాను సార్. సార్. నెల 15 రోజులకి రిజల్ట్ వచ్చింది. ఇంకా వాడుతూనే ఉన్నాను. ఎక్సలెంట్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఓకే సార్. ఇంకా ఏమన్నా ఉన్నాయా సార్? అంతేనా సార్? అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి సార్. లీడర్స్ ఎక్సలెంట్ రిజల్ట్ సాయి సార్. లీడర్స్ గమనించండి. సాయి సార్ కందుకూరు, సంజయ్ సార్ టీము 7 ఇయర్స్ నుంచి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంది. ఉండటం వల్ల చాలా ప్రాబ్లంగా ఫేస్ అవుతూ ఉండేవాడు. అయితే మన దాంట్లో ఉన్నటువంటి వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్ మార్చాడు, అలోవెరా, నూనె క్యాప్సులు, కాంబైటిక్స్ ఈ వాడటం వల్ల నూనె ఎలా యూజ్ చేశారు సార్? నూనె క్యాప్సులు ఉదయం సాయంత్రం సార్. పొరగడుపున. ఉదయం సాయంత్రం పొరగడుపున. ఓకే. అవును సార్. 5 రోజులు, ఓకే. 2 రోజులు గ్యాప్ ఇస్తున్నా. ఓకే. ఎక్సలెంట్. ఎక్సలెంట్. కాంబైటిక్స్ సార్? కాంబైటిక్ ఉదయం తిన్నాక అరగంట తర్వాత, ఉదయం సాయంత్రం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. అది లీడర్స్ గమనించండి. నూనె బిఫోర్ తినకముందు ఉదయం సాయంత్రము ఒక 5 డేస్ యూజ్ చేసి 2 డేస్ గ్యాప్ ఇచ్చాడు. ఆ విధంగా కంటిన్యూ చేశాడు. మళ్ళీ కాంబైటిక్స్ మార్నింగ్, ఈవినింగ్ ఆఫ్టర్ తిన్న ఫుడ్ తర్వాత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా రిజల్ట్ వచ్చింది సార్. ఇంకా వాడతాను, కంటిన్యూ చేస్తాను 6 నెలల దాకా. ఓకే. ఓకే. సూపర్. సూపర్ సార్. సూపర్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అంజం మేడం గుడ్ మార్నింగ్. ఓకే. అంజం మేడం గుడ్ మార్నింగ్. నేను చెప్పండి మేడం. వేరే వాళ్ళకి సప్లిమెంట్ ఇచ్చామని వాళ్ళు మాట్లాడతారంట సార్. ఎవరు మేడం పేరు? కోడేశ్వరమ్మ. ఉన్నారా మేడం జూమ్ లో? మీ దగ్గర ఉన్నారా? జూమ్ లో వాళ్ళకి జూమ్ రావటానికి చిన్న సెల్లు రాదు, నా దగ్గర ఉన్నారు. ఓకే మేడం మాట్లాడించండి కోటేశ్వరం మేడంతో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మాది వేముల. ఓకే మేడం. మా అమ్మ పేరు కోటేశ్వరమ్మ. గ్యాస్ ట్రబుల్ కి వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడాము. ఓకే. ఓకే మేడం. చెప్పండి మేడం. రైస్ బ్రాండ్ ఆయిల్, ఓకే. పెర్లినా, ఓకే మేడం. కాంబోటిక్, ఓకే. ప్రోటీన్ పౌడర్, ఓకే మేడం. అలోవెరా. ఓకే. ఓకే మేడం.
సార్ అట్లాగే ఆ, మీకు కూడా వాడాము. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, చెప్పిద్దు సార్. ఒక్క నిమిషం మేడం. మీకా ఆగాగు, మీరు మేడం అయిపోయి కోటేశ్వరమ్మ మేడం ఓన్లీ గ్యాస్ ట్రబుల్కేనా యూజ్ చేసింది మేడం? గ్యాస్ స్టవ్లకే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది మేడం? 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాల నుంచి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు ఎన్ని నెలలు యూజ్ చేశారు మేడం? మనం తీసుకొచ్చి 1 నెల 15 రోజులకే రిజల్ట్స్ వచ్చింది. ఇది 2వ నెల. ఓకే, ఎక్సలెంట్. 15 days. ఓకే మేడం. లీడర్స్ గమనించండి, అన్యమ్మ మేడం టీంలో కోటేశ్వరమ్మ మేడంకు ఫుడ్ సప్లిమెంట్స్ గ్యాస్ ట్రబుల్కి ఇవ్వటం జరిగింది. రైస్ బ్రాన్ ఆయిల్, కాంబోటిక్స్, అలోవేరా, ప్రోటీన్ పౌడర్, స్పిరులినా కూడా మన స్ట్రెంత్ కూడా ఇవ్వటం జరిగింది. ఒక 4 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. ఒక 15 daysకే కంట్రోల్ వచ్చింది. కంటిన్యూ చేస్తూ వాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. మేడం ఇంకెవరు? నాగూర్బి హ్యాండ్ రైడ్ చేసింది, అమ్మాయికి రాదని నా దగ్గరే ఉంది సార్. నాగురా? నాగూర్బి వేములానే. ఓకే మేడం. ఓకే అమ్మాయికి చెప్పని రాదంటే ఇప్పుడు చెప్తే అమ్మాయి చెప్పు సార్. ఓకే మేడం, చెప్పమనండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మాది వేముల. ఓకే మేడం. నా పేరు నాగుర్బి. ఓకే, చెప్పండి మేడం. ఫేస్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిలా? దేనికి యూజ్ చేశారు మేడం? పీడిఎస్ ఆగిపోతే ఓకే చెప్పండి మేడం. నుంచి రావట్లే అమ్మాయికి. ఓకే మేడం. నీటి బుడకలకి మామూలుగా థైరాయిడ్ కంట్రోల్ అవటానికి సార్. ఓకే మేడం, చెప్పండి. శాతవారి వ్యాక్స్. ఓకే మేడం. ఫోలిక్ అండ్ ఐరన్ పల్స్. గానోధర్మా. ఓకే మేడం. అలోవేరా. ఓకే మేడం. రైస్ బ్రాన్ ఆయిల్. ఓకే మేడం. అంత మటుకు వాడాం సార్. ఎలా వాడారో చెప్తారా మేడం? ఫ్లాక్స్ ఆయిల్ ఎప్పుడు వాడారు? నైట్ సార్. నైట్ తిన్న తర్వాత. శతావరి మ్యాక్స్ మేడం? ఉదయం ఒకటిసారి తిన్న తర్వాత. ఓకే. రెండేమో గానోధర్మ. ఇది కానీ ఉదయం తిన్న తర్వాత సార్ వాడింది. ఓకే మేడం. గానోధర్మా ఉదయం తిన్న తర్వాత వేసుకోమన్నారు, అట్టే వేసుకున్నారు సార్ ఇది. ఓకే మేడం. అలోవేరా అది ఉదయం సాయంత్రం అన్నం తినక ముందే వేసుకోమన్నారు సార్. ఓకే మేడం, ఎక్సలెంట్ సూపర్ మేడం. లీడర్స్ గమనించండి, ఇక్కడ నాగూర్బి మేడం మా ఇర్రెగ్యులర్ డేట్స్ సమస్య, పీసీఓడి ప్రాబ్లం ఉండేది. ఐరన్ సార్, అది నైట్ ఒకటి వేసుకోమన్నారు. ఏది మేడం? ఫ్లోక్స్ అండ్ ఐరన్ సార్. ఓకే ఐరన్ ఫోలిక్ నైట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అది రైట్ వేసుకోమన్నారు, అది వేసుకున్నారు సార్. ఓకే లీడర్స్ గమనించండి మేడం. ఎన్ని నెలలు వాడారు మేడం? హలో లీడర్స్ గమనించండి, మేడంకి 7 months నుంచి ఇర్రెగ్యులర్ డేట్స్ ఉండేది. గర్భాశయంలో నీటి బుడకలు ఉండేవి. థైరాయిడ్ కూడా ఉండేది. నాగూర్బి మేడం, అంజమ్మ మేడం టీం. ఫ్లాక్స్ ఆయిల్, శతావారి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్, గ్యానోడర్మా, అలోవేరా వంట నుండి మార్చారు. వీటి వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. ఎక్సలెంట్ రిజల్ట్ రావడం జరిగింది. ఫ్లాక్స్ ఆయిల్ రాత్రి, శతావారి మ్యాక్స్ మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్, ఐరన్ ఫోలిక్ నైట్, గ్యానోడర్మా ఉదయం, అలోవేరా మార్నింగ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అంజమ్మ మేడం. కవిత మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. కవిత మేడం గుడ్ మార్నింగ్. కవిత మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ మాది గొట్లగట్టు. ఓకే మేడం. మా అమ్మకు వచ్చేసి మోకాళ్ళ నొప్పులకి కాల్షియం, ఎవరు టీం మేడం కొల్లాజిన్. మీరు? సార్ టీం ఎవరు మేడం? నేమ్ మీ అప్లైనర్ నేమ్? వెంగళరెడ్డి సార్. ఓకే ఓకే ఎక్సలెంట్ మేడం. ఓకే మేడం. మా అమ్మగారికి వచ్చేసి మోకాళ్ళ నొప్పులకు వాడాం సార్. ఓకే మేడం. కాల్షియం, ఆమ్లా, కొల్లాజిన్, గ్లూకోజమైన్ వాడాను సార్. ఓకే మేడం. మా అమ్మగారికి 20 days అయింది సార్ వాడబట్టి. ఓకే మేడం. దాన్ని బాగుంది సార్. బ్యాక్ పెయిన్ వచ్చేది ఇంతకుముందు కొంచెం, అది క్యూర్ అయింది సార్, బాగుంది. ఏజ్ ఎంత ఉంటుంది మేడం మీ మదర్ది? 50 above సార్. 50 years above. ఓకే మేడం. బ్యాక్ పెయిన్ కి కాల్షియము, ఆమ్లా, గ్లూకోజమైన్, కొల్లాజన్ శాషిట్స్ అంతేనా మేడం? మోకాళ్ళ నొప్పులకి సార్ తీసుకుంది. బ్యాక్ పెయిన్ వచ్చేది, అది కూడా తగ్గింది సార్. ఓకే. బ్యాక్ పెయిన్ కి మోకాళ్ళ నొప్పులు. కాల్షియం ఎప్పుడు యూజ్ చేసేవాళ్ళు మేడం? కాల్షియం, ఆమ్లా ఉదయం సాయంత్రం యూజ్ చేసాం సార్. గ్లూకోజమైన్ మధ్యాహ్నం సార్. ఓకే మేడం. కొల్లాజిన్ వచ్చేసి తిన్న తర్వాత మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఉదయం. వాటర్లో. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా మేడం. హెడేక్ ఉండేది సార్ నాకు కొంచెం. ఓకే మేడం. మీటింగ్ వెళ్ళొచ్చినప్పుడు బాగా నొప్పిగా ఉండేది. ఓకే హెయిర్ మేడం. ఆయిల్, అవకాడో షాంపూ వాడాను సార్ 1 month. ఓకే మేడం. నాకు 75% తగ్గింది సార్. ఓకే సూపర్ రిజల్ట్ మేడం. ఓకే మేడం. అంతేనా మేడం? అంతే సార్. మేము థ్యాంక్ రైస్ యూ. బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం. మామూలుగా ఎన్ని రోజులు యూజ్ చేశారు మేడం మీ మదర్కి? మా మదర్కి ఇప్పటికి 20 days సార్ వాడింది. 20 days. ఎక్సలెంట్ మేడం. ఓకే లీడర్స్ గమనించండి. కవిత మేడం, పొదిలి టీము, వెంగళరెడ్డి సార్ టీము. మేడం వాళ్ళ మదర్కి బ్యాక్ పెయిన్ అండ్ మోకాళ్ళ నొప్పులకి కాల్షియము, ఆమ్లా, గ్లూకోజమైన్, కొల్లాజన్ శాషెట్స్ యూజ్ చేయటం వల్ల ఒక 20 daysకి మంచి రిజల్ట్ రావటం జరిగింది. కాల్షియము ఉదయం సాయంత్రము, ఆమ్లా ఉదయం సాయంత్రము, గ్లూకోజమైన్ మధ్యాహ్నము, కొల్లాజన్ శాషెట్ 100 ml వాటర్లో మిక్స్ చేసి తాగటం జరిగింది. మేడం గారికి కూడా హెడ్ఏక్ ఉండేది. మన హెయిర్ ఆయిల్ మంచి రిజల్ట్ గమనించండి లీడర్స్. హెయిర్ ఆయిల్ వాడారు, మన అవకాడో షాంపూ వాడారు. వీటి వల్లే 75% రిజల్ట్ వచ్చింది. కంటిన్యూ చేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కవిత మేడం. ఎక్సలెంట్ రిజల్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. రమేష్ సార్, జడా రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. జడా రమేష్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఒక 14 years నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది సార్. సో అందరూ వాడినట్టు అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్, కాంబోటిక్ వాడాను సార్. అది కాకుండా మెయిన్ గా సార్ మా మేడంకి మైగ్రేన్ హెడేక్ ఉండేది సార్. 14th years నుంచి లేదా 34 years. ఓకే సార్. మా మేడంకి స్పిరులినా, నూనె, టాక్సిక్లిన్, ఓకే సార్, అలోవెరా, గ్యానోడర్మా. ఓకే సార్. ఇవి వాడిచ్చాను సార్. ఇవి ఒక్కొక్క బాటిల్ అయిపోయిందా వాడిచ్చాను. యాక్చువల్ గా 20 days గా మాకు రిజల్ట్ వచ్చింది. బాటిల్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క బాటిల్స్ అయిపోయిన తర్వాత సప్లిమెంట్స్ బాగుంది సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకా అయినా తగ్గిందిలేని ఆపకుండా మళ్ళీ 2వ బాటిల్ కంటిన్యూ చేస్తున్నాను సార్. ఓకే సూపర్ రమేష్ సార్. ఎక్సలెంట్. ఎన్ని రోజులు? 20 days లో రిజల్ట్ వచ్చిందా సార్? అవును సార్. మైగ్రేన్ సార్. ఓకే సార్. మైగ్రేన్ స్పిరులినా ఎప్పుడు యూజ్ చేసేవాళ్ళు సార్? స్పిరులినా ఉదయం సాయంత్రం యూజ్ చేసేవాళ్ళం సార్. నూనె మాత్రం తినక ముందు రోజుకి ఒకటే యూజ్ చేసాం సార్. 5 days. 5 days తర్వాత మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేసాం సార్. ఓకే సార్. టాక్సిక్లిన్ సార్? గ్యానోడెర్మా రాత్రి ఒకటే యూజ్ చేస్తాం సార్. టాక్సిక్లిన్ ఉదయం సాయంత్రం సార్. ఓకే సూపర్ సార్.
ఓకే, లీడర్స్ గమనించండి. జడా రమేష్ సారు కందుకూరు ఉంటాడు సారు, మెడికల్ కోడింగ్ లో చేస్తాడు సారు. వాళ్ళ సార్కే పర్సనల్ గా గ్యాస్ ట్రబుల్ ఉంది. అలోవెరా, కాంబోటిక్స్, రైస్ బ్రాన్ ఆయిల్ ఈ మార్చడం వల్ల 14 years నుంచి ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ తగ్గింది. అలాగే మేడం గారికి మైగ్రేన్ హెడ్ఏక్ ఉండేది. మన సప్లిమెంట్స్ స్పిరులినా, నోని, టాక్స్ క్లీన్, అలోవెరా, గ్యానోడెర్మా ఇవి వాడారు. గ్యానోడెర్మా నైట్ 1, స్పిరులినా ఉదయం సాయంత్రం, నోని మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, డైలీ 5 days, 2 days బ్రేక్ అవుట్. ఆ విధంగా ఒక డబ్బా అయిపోయే వరకు వాడారు. టాక్స్ క్లీన్ ఉదయం సాయంత్రం, అలోవెరా. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ రిజల్ట్ రమేష్ సార్. మీరు సూపర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ రమేష్ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేరీ కుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. మేరీ కుమారి మేడం. మేరీ కుమారి మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పండి. సార్ మేరీ కుమారి సార్. సార్ నా మేడం, పేరు వచ్చేసి మేరీ కుమారి. మేరీ సార్. ఓకే మేడం. మాది సిగ్నల్స్ ప్రాబ్లం వచ్చేసి ఉన్నాయి మేడం మీకు. నాగంపల్లి సార్. ఓకే మేడం. సార్ మా అప్లైన్ పేరు వచ్చేసి వెంకటరెడ్డి సార్. ఓకే మేడం. నా ప్రాబ్లం సార్, నాకు ఒక 4 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది సార్. ఓకే మేడం. అయితే సార్ నాకు ఈ యొక్క వెస్టేజ్ సప్లిమెంటరీ సార్ నేను ఒక అలోవెరా వాడాను సార్. ఓకే మేడం. అలోవెరా సార్, ఒక అలోవెరా తీసుకున్నాను సార్. 4 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ సార్ నాకు అక్టోబర్ 12వ తేదీ నేను సార్ ఈ యొక్క అలోవెరా తీసుకున్నాను సార్. ఓకే మేడం. సో నాకు 20 రోజులకే నాకు రిజల్ట్ వచ్చింది సార్. ఇది ఓన్లీ అలోవెరా ఒక్కటే యూజ్ చేశారా మేడం? ఒక అలోవెరానే వాడాను సార్ నేను. రైస్ బ్రాన్ ఆయిల్ కూడా యూజ్ చేయలే? యూజ్ చేయలేదు సార్, ఒక అలోవెరా మాత్రమే తీసుకున్నాను సార్. ఓకే ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం, సూపరా. నాకు ఒక 20 daysకే నాకు రిజల్ట్ వచ్చింది సార్. సూపర్ సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం. ఓకే మేడం. మళ్ళీ అదే విధంగా కొంచెం కడుపులో మంటగా ఉంటున్నప్పుడు సార్ నేను మా అప్లైనర్ నుండి వెంకటరెడ్డి సార్నితో మాట్లాడినప్పుడు మేడం ఆయిల్ కూడా యూజ్ చేయండి అన్నాడు సార్. ఓకే మేడం. నేను నెక్స్ట్ మంత్లో ఆయిల్ కూడా వాడడం మొదలు పెట్టాను సార్. ఓకే మేడం. నాకు కొంచెం కడుపులో ఉన్న మంట కూడా సార్ నాకు తగ్గింది సార్. ఓకే ఓకే మేడం, సూపర్ సూపర్ మేడం, ఎక్సలెంట్ రిజల్ట్. నెక్స్ట్ సార్ నేను తీసుకుంటున్నప్పుడు మా వారికి కూడా సార్ కొంచెం గ్యాస్ ట్రబుల్ కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఉండేది సార్. ఓకే మేడం. అయితే నేను తీసుకుంటున్నప్పుడు మా సార్ కూడా నేను కూడా యూజ్ చేస్తానని అలోవెరా తీసుకున్నాడు సార్. అలోవెరా ఒకటి, కాంబియోటిక్స్ ఒకటి సార్. ఓకే మేడం. నెక్స్ట్ ఆయిల్ అవి 3 యూజ్ చేస్తున్నాడు సార్. ఓకే మేడం. ఇప్పుడు బాగా పనిచేస్తుందని చెప్తున్నాడు సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేరీ కుమార్ మేడం, ఎక్సలెంట్. లీడర్స్ గమనించండి. మేరీ కుమార్ మేడం పొదిలి టీము, వెంగళరెడ్డి సార్ టీము 4 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది. ఓన్లీ జస్ట్ ట్రైల్ వేయటానికి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ట్రైల్ వేద్దామని చూసి అలోవెరా ఒక్కటికి తీసుకున్నారు. ఓన్లీ అలోవెరా ఒక్కటే యూజ్ చేయటం వల్ల ఒక 20 daysలో రిజల్ట్ అనేది వచ్చింది. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తగ్గింది. ఇంకా కడుపులో మంట అవన్నీ అంటే గ్యాస్ ట్రబుల్ వల్లే ఉంటాయి. తర్వాత నెలలో వెంటనే రైస్ బ్రాన్ ఆయిల్ కూడా మార్చుకోవడం జరిగింది. వాళ్ళ సారు కూడా అలోవెరా కాంబోటిక్స్ ఇచ్చారు. గ్యాస్ ట్రబుల్ కొంత ఇప్పుడే ఇచ్చారు కాబట్టి కంట్రోల్లోకి వస్తుంది, బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ మేడం, మేరీ కుమార్ మేడం, ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ సార్ గద్దల అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. సురేష్ సార్ గద్దల. సార్ స్వయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. సార్ మాది మనేటికోట, రఘు సార్ టీం సార్.
ఓకే ఓకే సార్. సార్ నేను మోకాలు నొప్పుల కోసం వాడాను సార్. నేను ఈ కరెంట్ పని గాడి కొట్టే పని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ స్టాండ్స్ ఎక్కుతూ దిగుతూ ఉండేవాడిని సార్, రోజుకు ఒక 100 సార్లు. ఓకే సార్. అయితే మోకాలు నొప్పుల వల్ల నేను కొంత పని డిలే చేశాను. తర్వాత నా పరిస్థితి ఎలా ఉండిందంటే కనీసం నిలబడి ఫ్యాంట్ ఒక కాలు మీద నిలబడి ఫ్యాంట్ వేసుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉండింది సార్. ఓకే సార్. అయితే నేను రవి సారు మన రఘు సార్ని కలిసినప్పుడు నాకు ఈ క్యాప్సూల్స్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇచ్చారు సార్. కాల్షియం, ఓకే సార్. ఈ టాక్స్ క్లీన్, ఓకే సార్. గానోడెర్మా, కొలాజన్ సార్. ఓకే సార్. ఇవి ఒక 2 నెలలు వాడాను సార్. ఓకే సార్. ఇప్పుడు నేను మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి కానీ లైట్ గా ఉన్నాయి. నేను ఆ ఫీలింగ్ లేకుండా పని చేసుకోగలుగుతున్నాను సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే సార్. భయపడకుండా నేను ఎక్కలేను దిగలేను అనే ఫీలింగ్ లేకుండా నేను ఇప్పుడు నిలబడి ఫ్యాంట్ వేసుకోగలుగుతా ఉన్నాను. స్టాండ్ ఎక్కటం దిగటం నేను ఈజీగా చేస్తాను. ఆ ఫీలింగ్ లేకుండా ఉంది సార్ నేను. సూపర్ సూపర్ సార్. అలాగే ఇంకో చిన్న ఇది సార్, మా వదిన గారికి చెన్నైలో ఉంటారు. కాల్షియం ఎప్పుడే యూజ్ చేసేవాళ్ళు సార్? సార్ ఉదయం తిన్న తర్వాత వేసుకునేవాడిని సార్. టాక్స్ క్లీన్ సార్? టాక్స్ క్లీన్ కూడా తిన్న తర్వాతే ఉదయాన్నే అలోవెరా వేసుకునేవాడిని సార్. ఓకే సార్. ఇది కొల్లాజాను నైట్ ఒక వాటర్లో కలుపుకొని తాగేవాడిని సార్. ఓకే ఓకే. గానోడర్మా సార్? గానోడెర్మా మధ్యాహ్నం తిన్న తర్వాత వేసుకునేవాడిని సార్. ఓకే ఓకే ఓకే. ఓకే సార్. ఓకే చెప్పండి సార్. ఇంకొకటి ఒక చిన్న ఇది సార్, మా వదిన గారు చెన్నైలో ఉంటారు. ఓకే సార్. ఆమె మామూలుగా ఇది వేరే ప్రోడక్ట్, ఇవి ఫ్లోర్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు వాడుతా ఉన్నప్పుడు ఆమె శ్వాస తీసుకోవటం చాలా కష్టంగా ఉండేదంట. భయం, బాత్రూమ్ కడగాలంటే భయపడేది. బిఫోర్ సార్. అలాంటిది ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీలో ఈ బాత్రూమ్ క్లీనరు, ఫ్లోర్ క్లీనరు వాడుతున్నప్పుడు ఈ శ్వాస తీసుకునే సమస్య కంప్లీట్ గా పోయింది. చాలా థ్యాంక్ యూ సార్ నాకు అని మా వదిన గారు చెప్తా ఉన్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్. బాత్రూమ్ క్లీనరు, ఈ ఫ్లోర్ క్లీనరు వాడటం వల్ల మా వదిన గారికి శ్వాస సమస్య పోయింది సార్. ఓకే ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. లీడర్స్ గమనించండి, సురేష్ సార్ ఎక్సలెంట్ వండర్ఫుల్ టెస్ట్ మనం షేర్ చేశారు. ఒకసారి మనం ఆలోచిస్తే ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనర్ వీటిది ఏముందిలా అనుకుంటాం, చాలా సింపుల్గా. జస్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే శ్వాస పీల్చుకోవటమే కష్టంగా ఉండేది వాళ్ళ వదిన గారికి. ఓన్లీ టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్ మాత్రమే పరిచయం చేశారు. బాత్రూమ్లు కానీ ఇల్లు తొడవాలంటే చాలా భయపడేది. అలాంటి పర్సన్ ఈరోజు వాటి మార్చడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ కూడా పెయిన్స్, ఫ్యాంట్ వేసుకోవాలన్నా భయపడేవాడు, కరెంట్ పని చేసేటప్పుడు పైకి ఎక్కి నిలబడాలన్నా భయపడేవాడు ఎక్కటానికి కూడా. అలాంటి పరిస్థితుల్లో మన ఫుడ్ సప్లిమెంట్స్ కాల్షియం, టాక్స్ క్లీన్, గానోడెర్మా, కొల్లాజన్ శాషెట్స్ ఒక 2 months యూజ్ చేశాడు. ఈరోజు ధైర్యంగా కొంచెం లైట్ పెయిన్స్ అనేది ఉన్నా కూడా ఇంకొక 6 months యూజ్ చేస్తే ఖచ్చితంగా సార్ కూడా పూర్తిగా సెట్ అయిపోయింది అనమాట. వాడటం వల్ల బాడీ పెయిన్స్ తగ్గింది, ధైర్యంగా డ్యూటీ పని చేసుకోగలుగుతున్నాడు. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ. కాల్షియం ఉదయం వేసుకునేవాడు, టాక్స్ క్లీన్ మార్నింగ్, గానోడెర్మా మధ్యాహ్నం, కొల్లాజన్ శాషెట్స్ రాత్రి 100 ml వాటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, 6:40 అయింది. చాలా మంది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. ఇంకా ఎవరికన్నా కానీ టైం రాకపోయినా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నరేష్ సార్ గద్దల అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్. నరేష్ సార్ గద్దల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను రఘు సార్ టీమ్ సార్. నేను హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను సార్ నేను. ఓకే సార్. సార్ మోర్ ఓవర్ నేను న్యూట్రిషనిస్ట్ గా కూడా చేస్తూ ఉన్నాను సార్ ప్రజెంట్ సార్ ఆన్లైన్ లో సార్. అయితే మన దగ్గర ప్రొడక్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఒక 20 మెంబర్స్ ఇచ్చాం సార్. గ్యాస్ట్రిక్ ఇష్యూ అయితే ఏమి, లేకపోతే థైరాయిడ్ అయితే ఏమి, డయాబెటీస్ అయితే ఏమి, ఇన్ఫెర్టిలిటీ అయితే ఏమి, అయితే వాటిల్లో కొన్ని చెప్తాను సార్. ఈరోజు మనకు వచ్చినటువంటి వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ సార్ అవి కొంచెం అవి విన్నాను సార్. సార్ ప్రజెంట్ మన దగ్గర సార్ మన దగ్గర
సార్ బాబురావు సార్ అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ గారు సార్, బ్యాంక్ మేనేజర్ గారు ఓకే డయాబెటీస్ ఉన్నారు సార్ వాళ్ళు. ఓకే సార్ సార్. వాళ్ళకి HbA1c లెవెల్స్ 13.8 ఉన్నాయి సార్. ఓకే సార్. సార్ అయితే మనం వాళ్ళకి ఒక గ్లూకో హెల్త్ ఇచ్చాం సార్, నోని ఇచ్చాము, నీమ్ ఇచ్చాము, ఒక ఫ్లాక్సెల్ ఇచ్చాం సార్. ఓకే సార్. సార్ యాక్చువల్లీ వాళ్ళ అప్పుడు బిఫోర్ అండ్ పాస్ట్ అండ్ ప్రీ వచ్చేసేసి 380, 499 ఉంది సార్ మామూలుగా వాళ్ళు మన డైట్ రాకముందు. షుగర్ సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడైతే వాళ్ళకి ఆ లెవెల్స్ 108/170 ఉంది సార్ ప్రజెంట్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఓకే డయాబెటీస్ సార్. మోరోవర్ సార్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గారికి కూడా మనం ఇచ్చాం సార్ డైట్ సార్ మనము. ఓకే సార్. సార్ గ్రూప్ 1 ఆఫీసర్ గారికి మనం డైట్ ఇచ్చినప్పుడు కూడా సారు అసలు చాలా ఆలోచించారు సార్ మనం ఇస్తే ఏమవుతుందని చెప్పేసి. సార్ కూడా సేమ్ డయాబెటీస్ ఇష్యూ ఉంది సార్ సార్కి. ఓకే సార్. డయాబెటీస్ ఇష్యూ ఉంది, ఆయన కూడా సేమ్ 11.8 ఉంది సార్ మన HbA1c లెవెల్స్. ఓకే సార్. సార్ గారికి షరత్ సార్ పేరు. సార్ గారికి CMD డ్రాప్స్, వైటమిన్ డి స్ప్రే ఒకటి ఇచ్చాము, క్రిల్లైల్ ఇచ్చాం సార్, ఫుడ్ ప్యాచెస్ ఇచ్చాం సార్, స్పెరులినా ఇచ్చాం ఓకే సార్, గ్లూకో హెల్త్ ఇచ్చాం సార్ ఇవి సార్కి. కొంచెం స్లోగా చెప్పండి సార్. CMD విటమిన్ B12 సార్. సార్ CMD, వైటమిన్ డి, ఓకే. క్రిల్ ఆయిల్, కిర్లాయిల్. ఓకే సార్. ఫుడ్ ప్యాచెస్, ఓకే సార్. స్పెరులినా, ఓకే సార్. గ్లూకో హెల్త్, అలోవెరా సార్. ఓకే సార్. సార్ యూజ్ చేస్తున్నారు యాజ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్ గా. సారు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే సార్ నిజంగా చాలా హ్యాపీ సార్, నేను టాబ్లెట్ల నుంచి పూర్తిగా ఆపేసాను సార్, ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు సార్ గారు. ఇప్పుడు ఎంత ఉంది సార్ షుగర్ లెవెల్? సార్ ప్రజెంట్ సార్కి ప్రీ పోస్ట్ సార్ 390, తిన్న తర్వాత 500 సార్, 499 ఉంది సార్ కూడా. ఓకే సార్ ఏజ్ 38, అంటే చాలా చిన్న ఏజ్ సార్ సార్ది. అంత హెవీగా ఉండటం వల్ల సార్ చాలా భయపడ్డాడు ఫస్ట్. ప్రజెంట్ అయితే సార్ది 288 సార్, తినక ముందు 288, తిన్న తర్వాత 300 ఉంది సార్ ప్రజెంట్ సార్కి. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ అరుణ గారు అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చారు సార్ మనకి సార్. మేడము మనకి ఇక్కడ సార్ మన సచివాలయంలో పనిచేస్తారు సార్ మేడం గారు. మన బాబురావు సార్ ఏజ్ ఎంత సార్? సార్ బాబురావు సార్ ఏజ్ 42 సార్, 42 సార్, బ్యాంక్ ఎంప్లాయీ సార్, బ్యాంక్ మేనేజర్ సార్. ఓకే. ఎన్ని రోజులు యూజ్ చేశారు సార్? సార్ 1.5 month సార్, 1.5 month. అందరూ 1.5 month సార్? లేదు సార్, శరత్ సార్ వచ్చేసి 1 month కూడా లేదు సార్ శరత్ సార్ది. ఓకే. బాబురావు సార్ది మాత్రం 1.5 month సార్. ఓకే సూపర్ సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, ఇంత షార్ట్ పీరియడ్ లో 1.5 month లో ఇంత రిజల్ట్స్ ఏంటని చెప్పేసి. ఇది సార్ మన సప్లిమెంట్స్ తో పాటు కూడా ఫుడ్ హ్యాబిట్స్ గా మనం మార్చుకోగలిగితే ఇంకా ఎర్లీగా మనము రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు సార్. ఇది కాబట్టి మనకు అంత ఎర్లీగా రిజల్ట్స్ వస్తుంది సార్ దీంట్లో సార్. ఓకే సూపర్ సార్. మోర్ ఓవర్ సార్ ఇంకొక అమ్మాయి అరుణ గారు సార్ మన దగ్గర సార్. చెప్పండి సార్. సార్ మేడం గారు వెయిట్ లాస్ గురించి సార్, మనకి వెయిట్ లాస్ గురించి. ఓకే సార్. సార్ మేడం గారికి కూడా మనం CMD టాప్స్ ఇచ్చాం సార్. అవిసె నూనె, అలోవెరా, వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ షేక్ ఇచ్చాం సార్. రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఇచ్చాం సార్ మేడం గారికి. ఓకే సార్. మేడం గారు మన దగ్గర డైట్ స్టార్ట్ చేసేసి 2 months అవుతుంది సార్. ఓకే సార్. 7.2 kgs తగ్గారు సార్ మేడం గారు సార్. విత్ ఇన్ 2 months లో 7.2 kgs వెయిట్ లాస్ అయ్యారు సార్. ఓకే సార్. మేడం గారు హెల్దీగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. ఓకే. ఎంత ఉండేవాళ్ళు సార్ మేడం గారి వెయిట్ మామూలుగా? మేడం గారు వెయిట్ మామూలుగా 84 ఉన్నారు సార్ ఆమె. ఓకే సార్. 84 లో నుంచి 7.2 kgs వాళ్ళు మేడం గారు 2 months లో వెయిట్ లాస్ అయ్యారు సార్ వాళ్ళు. ఏజ్ ఎంత ఉంటుంది సార్? సార్ ఏజ్ 28 సార్, 28 సార్. 28. ఓకే సూపర్ సార్. మా ఇంట్లో సార్ మా మేడం గారికి సైనస్ ఉంది సార్, సైనస్ సార్. ఓకే సార్. మేము కూడా CMD టాప్స్ యూజ్ చేసాం సార్. ఓకే సార్. మేము మేడం గారికి ఆమ్లా, కొలెస్ట్రాము, అవిసె నూనె, రెస్పోకేరు, సి బగ్దారన్ వాడాం సార్, సి బగ్దారన్. ఓకే సార్. సార్ నిజంగా మాకైతే ఇమ్మీడియట్ గా మేము మన వెంకటరమణకి వెళ్ళాము, కిమ్స్కి వెళ్ళాము సార్. విత్ ఇన్ డేస్ లో ఆపరేషన్ చేయాలండి, ఆపరేషన్ 1,20,000 చెప్పారు సార్ మాకు. ఓకే సార్. మేము ఎగ్జాక్ట్ గా రవి సార్ చెప్పారు సార్, రవి సార్ గారు చెప్పిన మాట విని మేము వీటిని వాడాము. ఓకే సార్.
చేయండి. నిజంగా ఈ రోజు ఆపరేషన్ అనేది పూర్తిగా లేదు. మేము వితౌట్ మెడికేషన్ వీటిని యూజ్ చేస్తూనే ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉన్నాం సార్. సూపర్ రిజల్ట్ సార్. సూపర్ సార్. మేడం ఏజ్ ఎంత ఉంటుంది సార్? మేడం గారి ఏజ్ 32 సార్. 32. సార్ మామూలుగా ఎప్పుడు ఈ సిఎండి డ్రాప్స్ ఎట్లా యూజ్ చేసేవాళ్ళు సార్? సార్ సిఎండి డ్రాప్స్ ని మనం వాటర్ లో కలుపుతాం సార్. అంటే మన ఐరన్ మెటల్ ఏది కాకుండా ఓన్లీ మన ప్లాస్టిక్ ఉంటాయి సార్ ఉంటాయి కదా సార్. ఓకే సార్. మన వాటర్ ఇంటేక్ ఎప్పుడు తీసుకుంటున్నా కానీ సార్ దాంట్లో మనం కలుపుకొనేసేసి దాన్ని మనం యూజ్ చేస్తా ఉన్నాం సార్ వాటర్ సార్. సూపర్ సార్. ఓకే సార్. నెక్స్ట్ సార్ మనకి మల్టిపుల్ ఇష్యూస్ సార్. ఒక పర్సన్ లో మల్టిపుల్ ఇష్యూస్ తో రావటం అనేది మనకి చాలా తక్కువ ఉంది సార్ మామూలుగా. ఓకే సార్. సార్ ఆయనకి ప్యాంక్రాటిక్ ఇష్యూ ఉంది, డయాబెటిక్ ఇష్యూ ఉంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, పైల్స్ ఉన్నాయి సార్. పైల్స్ ఉన్నాయి. ఓకే సార్. నిజంగా నేను రవి సార్ని కలుసుకొని సార్ మనం ఈ సార్కి ఎలా కస్టమైజ్ చేయాలి సార్ అన్నప్పుడు రవి సార్ మంచి ప్లాన్ చెప్పారు సార్ వాళ్ళకి. ఓకే సార్. సార్ వాళ్ళకి ప్రోకార్డు, గ్లూకో హెల్త్, ప్రోటీన్, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా. చెప్పండి సార్. ఒక్క నిమిషం. ప్రోకార్డు సార్ ఈయనకి ప్యాంక్రాటిక్ ఇష్యూ ఉంది, డయాబెటీస్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, పైల్స్ ఉన్నాయి సార్ ఆయనకి. ఓకే సార్. అయితే మనం ఏం చేస్తాం సార్ కస్టమైజ్డ్ గా మొత్తానికి కలిపేసేసి ఒకేసారి ఇచ్చాం సార్ డైట్ ఆయనకి. ఓకే సార్ ప్రోకార్డ్ ఇచ్చాం సార్ ఆయనకి. ఓకే సార్. గ్లూకో హెల్త్ ఇచ్చాము. ఓకే సార్. ప్రోటీన్ ఇచ్చాము. ఓకే సార్. ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాము సార్. ఓకే సార్. ఆమ్లా ఇచ్చాము. ప్రోటీన్ పౌడరా సార్? అవును సార్. ప్రోటీన్ పౌడర్ సార్. ఓకే సార్. ఆమ్లా. ఓకే. ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా. ఓకే సార్. ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా, నీమ్ సార్. అలోవెరా, నీమ్. ఓకే సార్. గ్యానోడర్మా, టాక్సిక్లీన్, నోని సార్. ఇంత ఇష్యూస్ ఉన్నాయి సార్. మనము సార్ని చాలా పర్టికులర్ గా పర్సనల్ కేసుగా తీసుకొని మనం సార్ని మానిటర్ చేస్తున్నాం సార్. ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడంటే ప్రీవియస్ గా ప్యాంక్రాటిక్ ఇష్యూ ఉండటం వల్ల ఏ ఫుడ్ తిన్నా గానీ అరగకపోవటము, పొట్టలో నిప్పడం అనేది సార్కు ఉంది సార్. మామూలు డైజెషన్ కాకుండా ఉంది. కానీ మనం ప్రొకార్డ్ ఇవ్వటం వల్ల సార్ ఆయనకి టాక్సిక్లీన్, ప్రొకార్డ్ ఇవి ఇవ్వటం వల్ల సార్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆయన ప్రశాంతంగా తినగలుగుతున్నాడు, నిద్రపోగలుగుతున్నాడు సార్. మంచి తెలుసు సార్ సార్కి సార్ అసలు. సూపర్ సార్. ఓకే సార్. సార్ మనకి ఇంకా చాలా ఉన్నాయి సార్. కాకపోతే మనకు టైం లేదు కాబట్టి నేను కొన్ని చెప్తున్నాను సార్. ఇంకొక టైం వచ్చినప్పుడు ఇంకా వాటిని మొత్తం షేర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ నరేష్ సార్. ఎక్సలెంట్ రిజల్ట్. సూపర్ సార్. లీడర్స్ గమనించండి. నరేష్ సార్ వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ మన టీంలో కూడా. సార్ హెడ్ కానిస్టేబుల్ గా చేస్తా ఉంటారు. అయితే ఇప్పుడు సార్ చెప్పిన దాదాపు ఒక 4 మెంబర్స్ దాకా రిజల్ట్ చెప్పడం జరిగింది. బాబురావు సార్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉంటూ సార్కి గ్యాస్ట్రిక్, థైరాయిడ్, డయాబెటిక్ ప్రాబ్లం కూడా ఉంది. అయితే గ్లూకో హెల్త్, నీము, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా. నిజంగా హార్ట్ఫుల్ గా చెప్పాలంటే లీడర్స్ గమనించండి 380 దాకా ఉండేది బిఫోర్ తినక ముందు. ఆఫ్టర్ తిన్న తర్వాత 480 ఉండేది. ఇప్పుడు 108 to 171కు తగ్గిందనమాట. అంటే మన ఫుడ్ సప్లిమెంట్స్ తో పాటు తీసుకునే డైట్ లో కూడా మార్చుకోవటం వల్ల ఇంత ఫాస్ట్ గా షుగర్ ప్రాబ్లం నుంచి రికవర్ అవుతూ ఉన్నారనమాట. అలాగే స్పిరులినా, గ్లూకో హెల్త్, అలోవెరా, సిఎండి డ్రాప్స్ కూడా వాడారు. తర్వాత కిర్లా ఆయిల్, శరత్ సార్. తర్వాత ఇవి వాడటం వల్ల శరత్ సార్ కూడా మంచి రిజల్ట్ రావటం జరిగింది. ఏజ్ 38, గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండేవాళ్ళు. మంచి రిజల్ట్ వచ్చింది. జస్ట్ 1 month బిలోనే రావటం జరిగింది. షుగర్ ప్రాబ్లం కూడా 390, 499 ఉండేది, 288, 300. అంటే మంచి రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ సార్. అలాగే అరుణ మేడం సిఎండి వెయిట్ లాస్ వాడారండి. సిఎండి, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, వెస్లిమ్ టీ క్యాప్సూల్స్, వెస్లిమ్ టీ, రైస్ బ్రాన్ ఆయిల్, వెస్లిమ్ షేక్. అంటే 84 ఉన్నటువంటి మేడము వితిన్ 2 months లో 7.2 kgs వెయిట్ లాస్ అవటం జరిగింది. ఇంట్లో కూడా సార్ వాళ్ళ ఇంట్లో మేడం గారికి కూడా సైనసిస్ ప్రాబ్లం ఉండేది. సిఎండి, ఆమ్లా, కొలెస్ట్రాల్, రెస్పోకేర్, ఫ్లాక్స్ ఆయిల్, శ్రీబాక్ ప్లస్ వాడారు. మంచి రిజల్ట్ తీసుకోవటం జరిగింది. తర్వాత మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న సార్ కూడా ఇవ్వటం జరిగింది. లీడర్స్ ప్రోకార్డు,
గ్యా గ్లూకో హెల్త్ ప్రోటీన్ పౌడర్ ఫ్లాక్స్ ఆయిల్ ఆమ్లా అలోవెరా నీము గ్యానోడర్మా టాక్స్ క్లీన్ నూనె. అంటే కార్డియక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, పైల్స్ ప్రాబ్లం ఉంది, తర్వాత మల్టిపుల్ షుగర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికి కలిపి ఆ రవి సార్ యొక్క సలహాతో కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వటం ద్వారా అసలు నిద్ర కూడా పట్టేది కాదు. అన్ని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మన ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ ఉండటం వల్ల ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతూ బాగున్నాడని చెప్తున్నాడు సారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. 7 అయింది, కంటిన్యూ చేయమంటారా రేపు మరలా ఏమన్నా సార్? క్లోజ్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. గమనించండి, ఇంకా కొంతమందికి టైం కుదరక ఇవ్వలేదు. మరలా రేపు సెక్షన్ ఉంటే రేపు చూద్దాం. నెక్స్ట్ సెక్షన్లో మీతో కూడా మాట్లాడిస్తాం. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సాయి సార్. చాలా ఎక్సలెంట్గా లీడ్ చేశారు. థ్యాంక్ యూ. 1 సెకండ్ మీకు. ఎస్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా వండర్ఫుల్ సెషన్ విన్నాము. నేను కూడా చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను మీ అందరి రిజల్ట్స్ ద్వారా. సో అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతమందికి బయట హాస్పిటల్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. బయట ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారు, ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. బట్ బయట ఎందుకు తగ్గట్లేదు, ఇక్కడే ఎందుకు రిజల్ట్ వస్తుంది, ఇది మనం గమనించాలి. స్టార్టింగ్లో రవి సార్ చెప్పినట్టు మన బాడీకి కావాల్సిన మంచి ఆహారం తింటే మంచి మందులతో పని ఉండదు. మందులు అంటే మెడిసిన్ అనేవి మనం ఏం చేస్తాయంటే, ఓన్లీ మన బాడీకి ఏదైతే సిమ్టమ్ ఉందో, నొప్పి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఆలోచన చంపేస్తుంది తప్ప ప్రాబ్లమ్ని క్లియర్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి. మోకాలు నొప్పులకు రీజన్ ఏమై ఉంటుంది, మోకాల్లో గుజ్జు జరిగిపోవటం వల్ల, మోకాళ్ళు ఎముకు రాపిడి జరగటం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఇది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు నొప్పి ట్యాబ్లెట్ వేస్తే మోకాలు నొప్పి తగ్గుతుంది అని అంటే ఎలా తగ్గుతుంది? సమస్య క్లియర్ అవ్వట్లా, ప్రాబ్లం క్లియర్ అవ్వట్లా. అది మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది. ఎక్కడైతే నొప్పి అనే ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ని చంపేస్తుంది. అసలు సమస్య ఏంటి? మోకాల్లో గుజ్జు జరిగిపోవటం వల్ల మనకు మోకాలు నొప్పి వస్తుంది. ఆ సమస్య క్లియర్ అవుతుందంటే లేదు. చివరికి కంటిన్యూ 1 వారం, 10 రోజులు, నెల రోజులు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వాడేసరికి కిడ్నీల మీద ప్రభావం పడుతుంది నొప్పుల ట్యాబ్లెట్లు వెళ్ళి. ఎండ్ ఆఫ్ ది డే మోకాలు నొప్పులు తగ్గట్లేదు, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. బట్ మన ఫుడ్ సప్లిమెంట్స్ ఏం చేస్తారంటే, వెయ్యగానే మనకి రిజల్ట్ రావు, వాడుతాం మొదలు పెట్టగానే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది నాకు 15 రోజులకి రిజల్ట్ వచ్చింది, 2 నెలలకు వచ్చింది, 3 నెలలకు వచ్చింది అని చెప్తున్నారు. అందరు గమనించాల్సిన రిక్వెస్ట్ ఏంటంటే, రిజల్ట్ ఎలా వస్తుంది? 3 కారణాలు మనం మాట్లాడుకోవచ్చు. 1, ఒంటి తీరుని బట్టి. 2, వయసును బట్టి. వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి తీవ్రత, జబ్బు తీవ్రతను బట్టి ఇవి మన బాడీకి సెట్ అవుతున్నాయి. సో ఒక మేడంకి 15 రోజులకి గ్యాస్ ట్రబుల్ తగ్గింది, నేను 2 నెలల నుంచి వాడటం తగ్గట్లేదు అని మీరు ఎవరు కూడా నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు. అది ఎందుకు తగ్గట్లేదు ఆలోచించాలి. ఇప్పుడు వండర్ఫుల్ మనకి గ్రేట్ లీడర్ నరేష్ సార్ హెడ్ కానిస్టేబుల్గా చేస్తూ సార్ డైటిషియన్గా కూడా చేస్తున్నాడు. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ టైంలో తినాలి, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి. మరి ఇంత బయట మళ్ళీ మంచి ప్రొఫెషన్, హెడ్ కానిస్టేబుల్, మంచి ఇన్కమ్ ఉంది, అయినా వీటిని టేకప్ చేశాడంటే బయట మనం ఫుడ్తో మార్చుకోవాల్సింది ఏంటంటే సప్లిమెంట్స్. అంటే ఫుడ్లు అన్ని లభించట్లేదు ఈ రోజుల్లో, అంత క్వాలిటీ ఫుడ్ మనకు దొరకట్లేదు. సో సార్ గమనించి వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశాడు. అందులో మీరు గమనిస్తే గ్రూప్ 1 ఆఫీసర్స్కి ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్లు తెలిసి ఉంటారా లేరా? నెక్స్ట్ వచ్చేసి SBI బ్యాంక్ మేనేజర్ అని చెప్పారు. ఇట్లా అందరూ కూడా ఉన్నారు. బట్ అక్కడ ఎందుకు రిజల్ట్ రావట్లేదు అని అంటే, అక్కడ మీరు గమనించాలి, వాళ్ళు వాడుతున్న జస్ట్ మెడిసిన్స్. ఆ జబ్బు అనేటువంటి తీవ్రతను తగ్గించే, జస్ట్ ఆ ఫీలింగ్ తగ్గించేది. ఎప్పుడైతే బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ వస్తున్నాయో అవి బాడీకి ఇవ్వటం ద్వారా మెల్లమెల్లగా రికవర్ అవ్వడం మొదలుపెట్టినాయి. సో అందరూ కూడా గమనించి సొంతగా ఎవరు, మళ్ళీ చెప్తున్నాను, ఇది మీరు క్లారిటీ తీసుకున్నారు. కొంతమంది ఉదయం వాడాము, కొంతమంది ఆఫ్టర్నూన్ వాడామని చెప్తున్నారు. సో డోస్ అయినా రెఫర్ చేసేటప్పుడు అప్లైనర్తో ఒకసారి కాంటాక్ట్ అవ్వి ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎలా వాడించాలి అని చూసుకొని ఇవ్వాలి. ఇదంతా కూడా మనకు క్లారిటీ వచ్చింది ఈరోజు. వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఎవరెవరు వాడుతున్నారు, ఏ ఊరు నుంచి మాట్లాడారు, ఎలా రిజల్ట్ వచ్చిందని. సో ధైర్యంగా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అందరు చెప్పాలి, ఎంతమంది ఇటువంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు? 100కి దాదాపు 70-80 మంది గ్యాస్ట్రైటిస్ ఉన్నాయి. 100కి దాదాపు 45 నుంచి 50 మంది దాకా డయాబెటీస్, షుగర్తో బాధపడుతున్నారు. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, డేట్ ఇష్యూస్ ఉన్నాయి.
పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మోకాళ్ళ ప్లేట్ చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలే, ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంది. మరి వీళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళి చెప్పాలంటే ఇటువంటి సెషన్స్ మనం అటెండ్ అయ్యి ఈ నాలెడ్జ్ తీసుకున్నా మనం ఫీల్డ్లోకి వెళ్ళాలి. తెలియకుండా ఆ బుక్ ఒకటి తీసుకొని వెళ్ళిపోతున్నాం, ఆ బుక్లో ఉన్న రాసి ఇచ్చేస్తున్నాము. కొంతమంది వెయిట్ చేసింది అన్నారు, కొంతమంది నాకు ఇది పడలేదు అనగానే మనం ఆగిపోతున్నాం. సో మీరు ఎవరు కూడా నా రిక్వెస్ట్, స్టార్టింగే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. ఈ జూమ్ సెషన్స్ కొన్ని టెస్ట్ మనీలు అంటున్నారు, రోజు ప్రోడక్ట్ షేరింగ్ వస్తుంది, బిజినెస్ ప్లానింగ్స్ వస్తున్నాయి. ఇవన్నీ తెలుసుకొని ఒక 2-3 నెలలు మనకి బిజినెస్ ఏంటి అర్థం అవ్వాలి. ఈ మధ్యలో కొన్ని ఫ్లోర్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, మోర్ అండ్ మోర్ కనీసం 30-40 మీటింగ్కి అటెండ్ అయ్యి ఒక 3-4 నెలలు జూమ్ యాడ్ అయిన వాళ్ళు ఎవరు కూడా బిజినెస్లో కిట్ అవ్వట్లేదు. ఎవరైతే ఒక రోజు అటెండ్ అయిపోయి ఇదంతా నాకు తెలిసిపోయింది ఇంకేముందని అనుకున్న వాళ్ళు మాత్రమే బయట ఉంటున్నారు. సో నా రిక్వెస్ట్, మీరు 240 మంది ఎవరైతే ఉన్నారో గ్రేట్ లీడర్స్ మీరు అందరూ కూడా, రెండోది ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే లాస్ట్గా చెప్తున్నాను, మెయిన్ మూడు పాయింట్లు ఉండాలి. ఏంటి సార్ ఆ పాయింట్లు అంటే? వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఇది కోరిక ఉండాలి. ఏంటి సార్ కోరిక అంటే? నాకు ఇది కావాలి, అది కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, నా పిల్లల మంచి చదువు చదివించాలి, నా ఫ్యామిలీ భవిష్యత్తు మారాలి, ఇటువంటి కోరిక ఉండాలి. ఇది ఆల్మోస్ట్ ఆల్ 99% అందరికి ఉంటాయి భూమి మీద. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను లీడర్స్, 99% ఇటువంటి కోరికలు అందరికీ ఉన్నాయి. రెండోది ఏం ఉండాలి సార్ అంటే, ఆ కోరికలు నెరవేర్చుకోవడం కొంచెం తీరిక ఉండాలి. ఏంటి సార్ తీరిక అంటే? ఇప్పుడు అందరం బిజీనే, ఇప్పుడు ఆఫీస్ టైం అవుతుంది, ఎవరికి వాళ్ళు పనులు టైం అవుతున్నాయి, కానీ తీరికతోటి మనం ఇటువంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. పెద్ద మీటింగు రేపు నందకిషోర్ సార్ వస్తున్నారు, సింగరాయకొండ అగ్రికల్చర్ ట్రైనింగ్ వస్తున్నారు, మనకు కొండేపి ద గ్రేట్ లెజెండరీ లీడర్ సుబ్బయ్య సార్ వస్తున్నాడు, కావాలి, వినుకొండ, మార్కాపురం, ఇటువంటి సెషన్స్కి మనం అటెండ్ అయ్యి తీరిక ఉండాలి. తీరిక లేక కొన్ని సంవత్సరాలుగా మనం ఒకే ఫీల్డ్లో ఒకే పనిలో చేసుకుంటా పోతున్నాం, పెద్ద గ్రోత్ లేదు. కోరిక ఉంది, కొంతమంది తీరిక కూడా ఉంది, మీటింగ్స్కి వస్తున్నారు. నెక్స్ట్ ఉండాల్సిన అతి ముఖ్యమైనది ఓపిక. ఈ రోజుల్లో దాదాపు 90 మందికి లేనిది అంటే ఓపిక. అందుకే 100కి 90 మంది పేదవాళ్ళే ఉంటున్నాం. ఏంటి సార్ ఈ ఓపిక అంటే? కొంచెం ట్రైల్ వేద్దాం, 2 నెలలు చూద్దాం, 3 నెలలు చూద్దాం అని చెప్పేసి తెలియకుండానే ట్రైల్ వేసి వెళ్ళే బ్యాచ్లు ఉంటారు. వీళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, వాళ్ళు వెంట నడిచే వాళ్ళు కూడా ఉపయోగం ఉండదు. సో మీరందరూ అలా ఉండొద్దు దయచేసి. 290 మంది జూమ్ యాడ్ అయితే ఇప్పుడు 237 మందే ఉన్నారు. నిజంగా ఎమర్జెన్సీ పని ఎంతమందికి ఉండొచ్చు? ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చి 4-5 ఉంటుందేమో. మిగతా వాళ్ళు ఏం సార్ అంటే, వీళ్ళందరూ షార్ట్ టర్మ్ మైండ్ సెట్స్. చూద్దాం, జస్ట్ విన్నారు, ఇది ఏముందలే చెప్తుంటారులే అనుకొని వెళ్ళిన వాళ్ళకి ఈరోజు షుగర్ కరెక్ట్గా ఏం వాడాలో తెలియదు. షుగర్ ఉన్న వ్యక్తి కాడికి వెళ్ళి ఏం చెప్పాలో తెలియదు. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వ్యక్తి ఏమనే వాళ్ళు తెలియదు. థైరాయిడ్ ఇష్యూస్, చిన్నపిల్లలకే థైరాయిడ్. తిరుపతి రావు సార్ చెప్పాడు, బిజినెస్గా సార్ మా ఇంటిల్లో 10 ఆరోగ్యం వచ్చింది అన్నాడు. ఇటువంటివన్నీ మనం ఇక్కడ తెలిస్తే కదా మనం ఒక ఇంటికి వెళ్ళి మనం ఏం చెప్పగలిగేది. 13 సంవత్సరాల అమ్మాయికి థైరాయిడ్తో సఫర్ అవుతుంది, దాదాపు హై థైరాయిడ్ ఉంది, జస్ట్ 2 నెలల్లోనే రిజల్ట్ స్టార్ట్ అయింది సార్, బాగా మా పాప యాక్టివ్గా ఉందన్నారు. రేపు 13 సంవత్సరాల పాపకు థైరాయిడ్ ఉన్నటువంటి కేసు నీకు ఎదురుపడినప్పుడు నువ్వేం చెప్పగలవు? మినిమం నోట్బుక్ పెట్టి ఎంతమంది రాసుకోగలిగాం? ఎంతమంది మనం బాగా మనసు పెట్టి వినగలిగాం? ఇదే కదా బిజినెస్, ఇదే కదా మనం జనానికి చేయాల్సిన మేలు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు ఎక్కడ ఎడ్యుకేషన్ ఉంటుందో, ఎక్కడైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎక్కడైతే డెడికేషన్ ఉంటుందో, ఇవన్నీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు, నాట్ ఓన్లీ వేస్టేజ్ ఎక్కడైనా కానీ. సో మనందరం కూడా అదృష్టం ఏంటంటే మంచి టీంలో ఉన్నాం. మీలాంటి గ్రేట్ లీడర్స్ అందరూ ఉండటం నాకు బలం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ గారు కావచ్చు, హౌస్ వైఫ్లు కావచ్చు, లేదంటే చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మన టీంలో ఉన్నారు. మీరు ఏం చేయాలి సార్ అంటే, ఏం చేయబోలేదు, జూమ్లో తీసుకొచ్చి ఎవరెవరు మాట్లాడుతున్నారో మన టీంకి వినిపించాలి. ఫ్లోర్ మీటింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రావాలి, అదే బిజినెస్. చాలామంది నాకు చెప్పే మాట ఏంటంటే, సార్ నాలెడ్జ్ కావాలి సార్, నాలెడ్జ్ కావాలి సార్. నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళి వచ్చేది సార్? ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గర మనం వెళ్తే వచ్చుద్ది. సో ఇంకెవరో కూడా మీ టీంకి కూడా మీరు చెప్పాల్సిన మాట ఇదే. నాకు లేదా ఆ ఎమర్జెన్సీ పని, రవి సార్కి లేదా, సాయి సార్కి లేదా, సురేష్ సార్కి లేదా, ఆల్రెడీ పెద్ద పెద్ద టీంలు రన్ చేస్తున్నారు కదా. ఇది ఒక డెడికేషన్, ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి జూమ్కి. మనం జాయిన్ అవ్వటం ఎర్లీగా జాయిన్ అయ్యి మన టీంని ఫాలోఅప్ చేసుకొని మనం ఓపికగా చివరి దాకా ఉండాలి యాజ్ ఎ లీడర్గా. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటా, ఒకరినొకరిని గౌరవించుకుంటా, మార్చుకుంటా. ఏదన్నా డ్రెస్ కోడ్ మార్చుకోవాలంటే, నేను సిస్టంలోకి వచ్చి 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, ఇంకా డ్రెస్ కోడ్ వేసుకొని ఫీల్డ్లోకి వెళ్ళట్లేదు. ఒక వచ్చినటువంటి లైఫ్లో అయితే ఎలా మాట్లాడతాం, లప్పలేనికి ఏం గౌరవిస్తాం, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఒక సెషన్ నేర్చుకుంటూ ముందుకెళ్దాం లీడర్స్. ఇవాళ జరిగిన వండర్ఫుల్ సెషన్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన టీంలో ఇంత పెద్ద రిజల్ట్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా దీన్ని నెగిటివ్గా భావించొద్దు. మనకి హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మనకు రాలేదని సాయి సార్ కొత్త వ్యక్తులతో ఎక్కువ మందితో మాట్లాడించారు. సో మిగతా పెద్ద లీడర్స్ అందరూ కూడా గమనించి మీరందరూ పాజిటివ్ మైండ్తో ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ గోల్స్ చెప్పున్నారో
సో ఆ గోల్స్ దిశగా మనం అడుగులు వేస్తున్నామా లేదా, ఈ నెల మన ప్లానింగ్ ఏంటి, అవన్నీ కూడా చెక్ చేసుకోండి. చేసుకుంటూ ముందుకు వెళ్దాము. ఈవినింగ్ ఓన్లీ కీ లీడర్స్కి జూమ్ ఉంటుంది మనకి. సో ఎవరెవరు జాయిన్ అవ్వాలనేది సార్ చెప్తారు, మీ అప్లైనర్స్ చెప్తారు. సో అవి కూడా మీరు ఎర్లీగా జూము 7K ఉంటుంది. అది ఓన్లీ ఒక లైన్కి ఉంటుంది. ఆ లైన్ లీడర్స్ ఎవరో సార్ మీ అప్లైనర్స్ చెప్తారు. దాన్ని మీరు ఒకసారి ఫాలో అవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఏమైనా కానీ చిన్న చిన్నవి ఉంటాయి మార్చుకుంటా మనము. మనకు జాయిన్ అయ్యేటువంటి లీడర్స్కి ముందుగానే చెప్పండి. జూము 7 గంటల దాకా ఉంటుంది. సో 5:50కే ఆడిన వాళ్ళు 6:30కే లెఫ్ట్ అయిపోతున్నారు. సో ఫుల్ నాలెడ్జ్ రాదు కాదు, కొంచెం మీ టీంకి మీరే వినిపించుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ ఈ లీడరు ఇతను నాకు గురువు అని మనం భావించాలి తప్ప ఎవరు ఇక్కడ ఉండరు, ఎవరికి బాసులు ఉండరు. కాబట్టి అవన్నీ కూడా మన మైండ్లో తీసేసుకొని మీకు మీరే బాస్. కానీ మనం ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన అప్లైనర్కి మనం రెస్పెక్ట్ ఇస్తే మన లైఫ్లో మనకు రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇటువంటివన్నీ మార్చుకుంటా, నేర్చుకుంటా, ఓర్చుకుంటా ముందుకెళ్ళామంటే ఇప్పుడు ఏదైతే సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారో మన ఆంధ్రాలో, అందులో మీరు మొదటి లిస్టులో ఉంటారని నేను కోరుకుంటున్నాను. లీడర్స్ ప్రతి ఒక్కరూ మాట్లాడిన విషయాలు అన్నీ మనకు నచ్చవు. జస్ట్ 1-2 పాయింట్లు పాజిటివ్ ఉంటే వాటిని పట్టుకొని ముందుకెళ్దామని చెప్తూ, ఈ అవకాశం నాకు మీ అందరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఎమర్జెన్సీ కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ నేను అనౌన్స్ చేసుకొని మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. మనకు వచ్చేటువంటి ఈ ఫెస్టివల్స్, సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది, చాలా వండర్ఫుల్, మనందరికి కూడా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో ఆ ఫెస్టివల్ డేట్లో మనకి ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. అదే ఈ నెల 9, 12, 13, 14. సో ఈ 3 డేట్లు నేను నీరెస్ట్గా ఉంటే వీటిని ఒకసారి మెర్జ్ చేసి పెట్టాను, గమనించండి స్క్రీన్ మీద. ఈ నెల 9వ తేదీ మనకి వండర్ఫుల్ సెషన్ జరగబోతుంది. కొండేపి వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి అవడానికి మానస్ సారు. సో దాదాపు 3 రాష్ట్రాలకి సార్ ఒక మేనేజర్గా డీల్ చేస్తూ ఎస్టీలో వండర్ఫుల్ నాలెడ్జ్ ఎంఎస్సి అగ్రికల్చర్ చేసినటువంటి మానస్ సార్ వండర్ఫుల్ సెషను. ఈ సెషన్ కోసం మేము దగ్గరగా తెనాలి, విజయవాడ కూడా అటెండ్ అయ్యాము. కానీ ఇప్పుడు మన అదృష్టం దగ్గరగా వస్తుంది కాబట్టి సరౌండ్స్లో ఉన్న ప్రతి ఒక్క లీడరు ఈ అగ్రికల్చర్ ట్రైనింగ్ ఉపయోగించుకోవాలి. ప్రొఫెషనల్ ట్రైనర్ సారు ఏ పంటకి ఏమేమి వాడాలి, సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మనం తెలుసుకుని మనం వెళ్ళి రైతు కాడికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా చెప్పగలిగితే మనకి వండర్ఫుల్, వాళ్ళకి రిజల్ట్ ఇవ్వచ్చు, మనకు బిజినెస్ వస్తుంది. సో ఈ నెల 9 టికెట్ 30 రూపీస్. ఒకసారి గమనించి నియర్ అండ్ డియర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనకి ఒక రిజల్ట్ షేర్ చేయండి. రెండోది వచ్చేసి 12వ తేదీ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మరో గ్రేట్ లీడర్ దాదాపు 5 రాష్ట్రాలకి మనకి అసోసియేట్ మేనేజర్గా చేసిన నందకిషోర్ సారు. సో సార్ డేటు మన సింగరాయకొండ ఇవ్వడం జరిగింది 12వ తేదీ. ఇది చాలా వండర్ఫుల్. బిజినెస్ ఏంటి, వెస్టీజ్ అంటే ఏంటి, ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టీలో ఎందుకు ఉండాలి, ఇవి మొత్తం కూడా సార్ మనకు క్లారిటీ ఇస్తాడు. సో సార్ సెషన్స్ మేము దాదాపు హైదరాబాద్ వెళ్ళాం. సో ఇది కూడా గమనించిన లీడర్స్ 3,500 పెట్టుకుని సార్ సెషన్కి వెళ్ళాం. మనకు దగ్గరగా వచ్చింది కాబట్టి 12వ తేదీ ఈ మీటింగ్స్ కూడా అనౌన్స్ చేసుకోండి. ఏదన్నా మీరు ఏమైనా లీవ్స్ పెట్టుకోవాలనుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ డేట్లో చూసి అడ్జస్ట్ అవ్వండి. ఇంకొకటి 13 సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఈ బిజినెస్లో మన సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఎర్నర్, నెలకి 48 లక్షలు తీసుకున్నటువంటి గ్రేట్ సుబ్బయ్య సారు మనకు కావలి వస్తున్నాడు. సో సుబ్బయ్య సార్ మీటింగ్ మేమందరం మైసూర్ వెళ్ళాం, 3 days ప్రోగ్రామ్. సో అటువంటి గ్రేట్ లీడర్ మనకు మైసూర్ వస్తున్నాడు. మైసూరు తర్వాత మార్కాపురము, వినుకొండ కూడా వస్తున్నాడు. సో మార్కాపురము, వినుకొండ సరౌండ్స్లో మనకు అందరికి టీం ఉన్నాయి కాబట్టి మనం ఎంత దూరం రాబనలేదు కావాలి దాకా. మనకి మహాగురు ఎంఎస్ఆర్ గారు ముందుగానే గమనించి సో దగ్గరగా మనకు అవకాశం కూడా కల్పించాడు కాబట్టి మీరందరూ గమనించి మార్కాపురము ప్లస్ వినుకొండ, అది కూడా స్క్రీన్ మీద షేర్ చేసి చూడండి. 12వ తేదీ మనకి వినుకొండలో సుబ్బయ్య సార్ అటెండ్ అవుతున్నారు. సో టికెట్స్ ఎవరైతే బుక్ చేయాలో అక్కడ కింద పోస్టర్లో టికెట్స్ బుక్ చేసుకుని ఎవరి టికెట్లు వాళ్ళు బుక్ చేసుకుని లీడర్ పెడితే మనం వెళ్ళేటట్టు ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి మార్కాపురంలో 14 జనవరి. సో ఆ రోజు పండగ కాబట్టి చూసుకొని మీరందరూ కూడా, పండగ అంటే మన జీవితంలో మనకి ప్రతి ఒక్క ఇంట్లోకి లక్ష్మీదేవి ఉండాలి కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని ఇచ్చేటువంటి గొప్ప సిస్టమ్ ఇది. సో ఇది కూడా మీరు అందరూ గమనించి అందరూ కూడా మీటింగ్స్ ఉపయోగించుకొని అందరం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ 2026 ఏదైతే మనం కొత్త లక్ష్యాలతో మొదలు పెట్టామో, స్టార్టింగ్ కొత్త లక్ష్యాలుగా కొత్త మైండ్ సెట్ తోటి ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్ళాలి. ఎవరైతే జూమ్స్ అటెండ్ అవుతున్నారో కీ లీడర్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి అటెండెన్స్ చెక్ చేసుకోండి.
ఎందుకు సార్ అంటే మనమే దాదాపు 5:30, 5:40, 5:45కి యాడ్ అవుతున్నాం. మన టీం ఎప్పుడు యాడ్ అవుతుంది? కొంచెం ముందు రోజే ఫాలోఅప్ చేసుకొని జూమ్ ఉంటేనే మనందరం కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాం బిజినెస్లో. సో ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి అవకాశాన్ని నా కోసమని భావించి ముందుకెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తారని కోరుకుంటూ ఈరోజు జూమ్ సెషన్ ముగించుకుందాం. అగైన్ విల్ మీట్ టుమారో. అండ్ ఈవినింగ్ లీడర్స్కి స్పెషల్ జూమ్ ఉంటుంది 7 నుంచి 10 దాకా. దానికి ఓన్లీ కొంతమంది లీడర్స్ ఒక లైన్కి అందరికీ ఉంటుంది. బట్ కీ లీడర్స్ కొంతమంది మీరు పర్సనల్గా లింక్ వస్తే అది కూడా గమనించాలని కోరుకుంటూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ లీడర్స్. 1 సెకండ్ రిజల్ట్ షేర్ చేసిన ప్రతి ఒక్క లీడర్కి నా సైడ్ నుంచి హార్ట్ఫుల్ విష్ చేస్తున్నాను. ఎందుకంటే మీ రిజల్ట్స్ వల్ల చాలా మందికి వెస్టీజ్ సప్లిమెంట్స్ మీద నమ్మకం వచ్చింది, ధైర్యం వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది. సో మనకు జరిగిన మంచి 10 మందికి పంచడమే. కాబట్టి మీ ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ నేను కూడా తీసుకున్నాను. సో ఇదే బిజినెస్ లీడర్స్. నెక్స్ట్ డే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్. సాయి సార్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. 1 సెకండ్. థ్యాంక్ యూ ఫర్ యూ. థ్యాంక్ యూ.